నేను చార్మినార్కి ఫస్ట్లో నేను వచ్చే కొత్తలో వెళ్ళే ముందు ఒక 50 to 60 షాప్స్ ఉంటాయేమో. అవును. వాట్ ఆర్ దే డూయింగ్ సార్ యాక్చువల్లీ? అక్కడ వాళ్ళు దే హ్యావ్ నాట్ గాన్ టు అ డెంటల్ స్కూల్ టు గెట్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ టు డూ ఇట్. వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళు వాళ్ళ తాత చేస్తుంటాడు, ముత్తాత చేశాడు. మన పుత్తూరులో కట్లు అంటారు కదా, దే ఆర్ నాట్ ఆర్థోపెడిషియన్స్ బట్ దే నో సమ్ కైండ్ ఆఫ్ అన్ ఆయుర్వేద, యునాని, హోమియోపతి విచ్ ఐ డోంట్ నో యాజ్ అన్ అలోపతిక్ డెంటిస్ట్. దే డూ సంథింగ్. ఫిల్లింగ్ అన్నది కూడా ఇట్ ఇస్ నాట్ అ రాకెట్ సైన్స్. దో వి స్టడీ ఫర్ 300 hours, ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ అది మనకి యశోద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు మెట్రో పక్కన మొత్తం అందరూ ఉంటారు. మేబీ దేర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎవ్రీబడి ఆర్ డెంటిస్ట్. ఐ మీన్ ప్రాక్టీసింగ్ డెంటిస్ట్రీ వితౌట్ అ లైసెన్స్, నాన్ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్స్ ఆర్ నాన్ క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్. వాళ్ళ సెకండ్ తరం డెంటల్ కాలేజ్కి వెళ్ళి ఉంటారు, అక్కడే వంశపారంగా చేస్తున్నారు. కాబట్టి మేబీ ఫ్యూ పీపుల్ హ్యావ్ హ్యాడ్ their grandchildren or children becoming dentists and they still practice there because they have their catchment. సార్ అన్ని ఎపిసోడ్లు వెళ్తూ కొద్దీ డెంటిస్ట్రీ అని విన్న వెంటనే మనకు గుర్తొచ్చే టాపిక్ ఇది అనే పదం. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇది మాత్రం ఎలాంటి ప్రదేశంకి వెళ్ళినా, ఎలాంటి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ దాంతో సంబంధం లేదు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నింపడం, ఫిల్ చేయడం, filling of teeth is taught to us in dental college in second year, third year, final year across 3 departments. అంటే దగ్గర ఒక డెంటిస్ట్ 300 hours ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకుంటేనే అండర్ గ్రాడ్యుయేషను, ఇంకొక 600 hours నేర్చుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఫిల్లింగ్ ఈజ్ ది బ్రెడ్ అండ్ బటర్ అంటాను నేను. ఫిల్లింగ్లు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ప్రాక్టీస్ వైబిలిటీకి, మెయింటెనెన్స్కి, బికాస్ దట్స్ ద కామన్ థింగ్ విచ్ వి సీ. సో నేను కొన్ని ఎపిసోడ్స్లో చెప్తున్నా టు మేక్ ద డెంటిస్ట్ మీనింగ్లెస్. మనం ఇందాక వీ వర్ టాకింగ్ అబౌట్ టూత్ డీకే ఆర్ దంతక్షయము. ఈ టూత్ డీకేని ఇరాడికేట్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ అంతా వేస్ట్. డెంటల్ ఫిల్లింగ్స్ అన్నది ఒక వేస్ట్ టాపిక్. ఎప్పుడైతే పళ్ళు జాగ్రత్తగా పేషెంట్స్ ఎసిడిక్ ఛాలెంజెస్ నుంచి బ్యాక్టీరియా టూత్ని డిస్ట్రాయ్ చేయదు, అది ప్రొడ్యూస్ చేసి టాక్సిన్స్ డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే ద ఎక్స్క్రీటా ఫ్రమ్ బ్యాక్టీరియా ప్రొడ్యూసెస్ టాక్సిన్స్ విచ్ కాజెస్ reversible repair to start with, which are called white spot lesions, which can be used, which remineralizing agents can reversible caries, reversible cavities అయ్యి. ఇప్పుడు రివర్సిబుల్ క్యావిటీస్ అంటే పెద్ద క్యావిటీస్ కూడా రివర్స్ చేసేస్తారా అని అడుగుతారు. ఉంటారు కదా, ఆల్రెడీ కర్ర పట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటారు, వీడు ఏం చెప్తున్నాడు, మిస్టేక్స్ ఏం చెప్తాడు అని కేర్ఫుల్ ఇది. వెల్, ఐఎమ్ నాట్ సూపర్ హ్యూమన్ నాట్ టు మేక్ మిస్టేక్స్, బట్ if I make some mistakes, I'll make a corrective thing about it. But dental fillings are those things which basically restores normal tooth form, function and aesthetics, maintaining the physiologicality in with other teeth in harmonious relationship with the adjacent hard and soft tissues. Okay. All of which should enhance the general well-being and welfare of the patient. I remember my ex-HOD, Dr. Nadik sir, in Oxford Dental College, and my mentor, Dr. Prasanlata ma'am, Dr. Venugopal sir, Srilekha ma'am, Lekha ma'am, Jyoti ma'am. Few of them are still working in my college. I mean, I belong to the batch of 2000. So, వాళ్ళు ఈ ఫిల్లింగ్ అన్న థింగ్ వాళ్ళకి ఏంటంటే కోటి జపాలు 1,00,00,000 మందికి నేర్పించుంటారు, కోటి సార్లు. సో వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్, ఐ వుడ్ లైక్ టు లీవ్ ఇట్ ఎట్ దేర్ లోటస్ ఫీట్. వాళ్ళు లేనిది నేను లేను, ఎస్పెషలీ ఫిల్లింగ్స్ వరకు. ఇట్ ఈస్ కాల్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ. హౌ డు యూ కన్జర్వ్ టూత్ స్ట్రక్చర్, నాట్ టు ఇన్వేడ్ టూ మచ్ ఇన్ టు ద టీత్. అక్కడ వస్తుంది ఆ ఏరియా ఆఫ్ థింగ్. సార్ మా కోసం కొంచెం లేమన్ లాంగ్వేజ్లో, పన్నుని ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్లు చేయించుకోకుండా అర్లీ స్టేజ్లో ఫిల్లింగ్స్లో రకరకాలు ఉన్నాయండి. అండ్ ద ఫస్ట్ ఫిల్లింగ్ డన్ వాస్ పర్హాప్స్ అబౌట్ 2000 years బ్యాక్. సో
వెరీ అర్లీ సివిలైజేషన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ టైంలో కూడా పంటిలో హోల్ వస్తే యు విల్ బి సర్ప్రైజ్డ్. వెస్టర్న్ కమ్యూనిటీలో ద రిచ్ పీపుల్ హూ హ్యాడ్ యాక్సెస్ టు షుగర్, అంటే మధురము, తీపి, only rich strata of community available. Not everybody had access to sugar because it's a very expensive commodity. And having dirty teeth and cavities was used to be a status symbol. And only rich people eat sugar, spoil their teeth, and they go to spend high amount of money to a dentist who is supposed to be the elite crowd of people. అంటే ఇండియాలో ఒక 150 years బ్యాక్ 1 or 2 dentists, 10 dentists ఉంటారు. సో ఆల్ ద రిచ్ రాజాస్, మహారాజాస్ ఇన్ బ్రిటిష్ టైమ్, దే హ్యావ్ టు టేక్ అన్ అపాయింట్మెంట్ ఆర్ గెట్ దెమ్, ట్రీట్ దెమ్ రాయల్లీ. ఇప్పుడు డెంటల్ టూరిజం లాగా. సో డెంటల్ టూరిజం లాగా ఇప్పుడు వీ వాంట్ టు అట్రాక్ట్ ద వరల్డ్ పాపులేషన్ టు ఇండియా బికాస్ వీఆర్ అఫోర్డబుల్, వీ ఆర్ స్టాండర్డైజ్డ్, అవర్ ప్రోటోకాల్స్ ఆర్ గుడ్, వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. ఇలాంటి అన్ని బదులు ఇదివరకు ఓల్డెన్ డేస్లో 100-200 years బ్యాక్ ద డెంటిస్ట్ యూస్ టు గో టు ద పేషెంట్స్ హౌస్, ఓకే, అండ్ దే యూస్ టు సెండ్ కార్స్ అండ్ స్టఫ్ లైక్ దట్ అండ్ ట్రీట్ దెమ్ లైక్ కింగ్స్ అండ్ గెట్ దేర్ డెంటల్ క్యావిటీస్. అంటే దిస్ ఈస్ అ రిచ్ మ్యాన్ డిసీజ్ ఒకప్పుడు. ఎప్పుడైతే షుగర్స్ జనరల్ పబ్లిక్ ఆఫ్టర్ ది వాట్ యూ కాల్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, షుగర్ టన్నులకి ప్రొడ్యూస్ చేస్తే మొదలుపెట్టాక దిస్ బికేమ్ ఎ వెరీ కామన్ అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ప్రివలెంట్ ప్రాబ్లమ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ. 9 out of 10 people will have some kind of a cavity issue requiring the topic which we are going to discuss further. ఓకే, అదే దీని గురించి ఇంకా డెప్త్కి వెళ్ళక ముందే సార్, నాకు ఫిల్లింగ్, డెంటల్ వీటి గురించి ఇన్ ద సిటీస్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ క్లినిక్స్ కానీ, సెటప్స్ కానీ, హాస్పిటల్ సెటప్స్ ఇవన్నీ చూసాం. కానీ బట్ ఇన్ హైదరాబాద్ ఐ వాంట్ టు స్పీక్ అవుట్. నేను చార్మినార్కి ఫస్ట్లో నేను వచ్చే కొత్తలో వెళ్ళే ముందు ఒక 50 to 60 షాప్స్ ఉంటాయేమో. అవును, క్లినిక్స్ అనొచ్చు, షాప్స్ అనొచ్చు, ఏమో నాకు అర్థం కాదు. క్లినిక్స్, నాన్ రిజిస్టర్డ్ డెంటల్ ప్రాక్టీషనర్స్. నాన్ రిజిస్టర్డ్, వాట్ ఆర్ దే డూయింగ్ సార్ యాక్చువల్లీ? దానికి ఎంతవరకు మనం? లెట్ మీ టెల్ యూ. See, I'm a senior in the profession. నేను 18 years ప్రాక్టీస్ కంప్లీట్ చేశాను. I'm a senior member in few councils and who regulate the profession, where we regulate pricing, determine policy, advocacy అని. సో అసలు డెంటిస్ట్రీ ఇండియాలో ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు గోల్డ్ స్మిత్ ఉన్నాడు, దట్ ఫెలోస్ జాబ్ ఇస్ టు మేక్ గోల్డ్ ఆర్నమెంట్స్. కోల్ స్మిత్ ఉన్నాడు, దట్ ఫెలో ఈస్ టు డూ కోల్ వర్క్. లేకపోతే కాబ్లర్ ఉన్నాడు, హీస్ టు స్టిచ్. లేదంటే పాటరీ చేసేటోడు, కుమ్మరి అంటారు, కుమ్మరి, సాకలి, ఇవన్నీ ఒక వృత్తి ధర్మాన్ని సొసైటీ కోసం నిర్వర్తించిన వాళ్ళని, ఆ పనులు చేసిన వాళ్ళని ఆ వర్గస్తులు అన్నారు. డెంటిస్ట్రీ కూడా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఇండియాలోకి ఫస్ట్ డెంటల్ కాలేజ్ ఎప్పుడు పెట్టారండి? ద ఫస్ట్ డెంటల్ కాలేజ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 100 years old ఇన్ దిస్ కంట్రీ. అంటే ఫార్మల్ అలోపతిక్ డెంటల్ ఎడ్యుకేషన్ 100 ఏళ్ళు. దానికన్నా 50 ఏళ్ళు ముందు మేబీ వన్ ఇండియన్ మస్ట్ హ్యావ్ గాన్ టు somewhere in London or Cambridge and learnt and came to India. So ఈ డెంటల్ ఫిల్లింగ్స్ ఏంటంటే ద ఎంటైర్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఇన్ డెంటిస్ట్రీ హ్యాపెండ్ ఇన్ ఫిల్లింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో యాజ్ ఐఎమ్ టెలింగ్, ఫిల్లింగ్స్ మైట్ బి యాజ్ ఓల్డ్ యాజ్ 2000 years old అండ్ ఫిల్లింగ్ చేయకుండా అసలు డెంటల్ ట్రీట్మెంటే లేదు. వెల్, వెన్ ఐ సే డెంటల్ ట్రీట్మెంట్, ఐ థింక్ ఐఎమ్ వేరింగ్ ద రైట్ క్యాప్, ఐఎమ్ వేరింగ్ ద బ్లూ క్యాప్. రైట్. సో ఈ డెంటల్ ఫిల్లింగ్స్ చాలా సమ్వేర్ ఐ మిస్డ్ ద క్వశ్చన్, ఐ మిస్ ద ట్రాక్. చార్మినార్. సో ఈ ప్రాక్టీషనర్ అక్కడ వాళ్ళు ఏదో దే హ్యావ్ నాట్ గాన్ టు అ డెంటల్ స్కూల్ టు గెట్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ టు డూ ఇట్. దే మే హ్యావ్ స్టార్టెడ్ యాజ్ అ డెంచరిస్ట్, ఏదో వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళు, వాళ్ళ తాత చేసి ఉంటాడు, ముత్తాత చేశాడు. మన పుత్తూరులో కట్లు అంటారు కదా, దే ఆర్ నాట్ ఆర్థోపెడిషియన్స్ బట్ దే నో సమ్ కైండ్ ఆఫ్ ఆయుర్వేద, యునాని, హోమియోపతి, విచ్ ఐ డోంట్ నో యాజ్ అన్ అలోపతిక్ డెంటిస్ట్. దే డూ సంథింగ్. సో
ఫిల్లింగ్ అన్నది కూడా ఇట్ ఇస్ నాట్ అ రాకెట్ సైన్స్ హానెస్ట్లీ. దో వీ Okay. స్టడీ ఫర్ 300 hours, ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్. మీకు చెప్పాను కదా, ఎనామెల్ ఈస్ సపోజ్ టు బి ద హార్డెస్ట్ స్ట్రక్చర్, అండ్ వెన్ ద బ్యాక్టీరియల్ టాక్సిన్స్ డీకాల్సిఫై ద టూత్ ఫార్మింగ్ అ క్యావిటీ, Oh. దాని చుట్టూరు కంచు కోట ఉంటుంది, దాంట్లో నింపటమే. సిల్వర్ నింపుతూ ఉన్న కొన్ని రోజులు ఉంది, తర్వాత గోల్డ్ ఫిల్లింగ్స్ చేసాము, తర్వాత సిల్వర్ ఫిల్లింగ్స్ చేసాము, తర్వాత సిమెంట్స్ తర్వాత వచ్చినాయి, తర్వాత కాంపోజిట్స్ వచ్చినాయి, తర్వాత కాంపోమర్స్ వచ్చినాయి, తర్వాత ఇన్లేలు వచ్చినాయి, ఆన్లేలు వచ్చినాయి. ఇప్పుడు ఐ థింక్ ద ఎరా ఈజ్ కాంపోజిట్స్, ఇన్లేస్, ఆన్లేస్, ఇవన్నీ ఇండైరెక్ట్ రెస్టరేషన్స్ ఫర్ ఫిల్లింగ్స్ వచ్చినాయి. సో ద ఎవల్యూషన్ హ్యాస్ హ్యాపెండ్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, చార్మినార్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, మోస్ట్ ఆఫ్ దెమ్, వెన్ ఐ సా దాట్ వెన్ ఐ వాజ్ ఇన్ 2000 కాదు, ఎల్సే 95లో చూసాను నేను. అది మనకి యశోద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు మెట్రో పక్కన మొత్తం అందరూ ఉంటారు. మేబీ దేర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎవ్రీబడి ఆర్ డెంటిస్ట్, ఐ మీన్ ప్రాక్టీసింగ్ డెంటిస్ట్రీ వితౌట్ అ లైసెన్స్, నాన్ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్స్ ఆర్ నాన్ క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్. వాళ్ళ సెకండ్ తరం డెంటల్ కాలేజ్కి వెళ్ళి ఉంటారు, అక్కడే వంశపారంగా చేస్తున్నారు. కాబట్టి మేబీ ఫ్యూ పీపుల్ హ్యావ్ had their grandchildren or children becoming dentists, and they still practice there because they have their catchment. మీరు చెప్పిన దానికి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను సార్. యాజ్ యూ హ్యావ్ సెడ్ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, దెన్ హౌ డస్ ద పేషెంట్ ఆర్ అన్ ఇండివిజువల్ సెలెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్? Well, quality of filling అంటే అంటే ఏ ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళ మైండ్లో పెట్టి రీచ్ అవుట్ అవ్వాలి? బేసికల్గా ఫిల్లింగ్ ఎప్పుడు చేస్తాము, వీ షుడ్ నో ద ఇండికేషన్స్ వెన్ వీ Okay. డూ ద ఫిల్లింగ్. Okay. ద ఇండికేషన్స్ ఆఫ్ ఎ ఫిల్లింగ్ ఆర్ వెన్ దెర్ ఇస్ అ పన్ను పుచ్చినప్పుడు, దాన్ని టూత్ డీకే అంటాం, టూత్ ఫ్రాక్చర్ అయినప్పుడు. ఇందాక వన్ ఆఫ్ దోస్ సిరీస్లో వీ టాక్డ్ అబౌట్ క్రాక్ టూత్ సిండ్రోమ్ ఆఫ్ ద ఎనామెల్. అప్పుడు టూత్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు చేస్తాం, ఆర్ చిప్ టూత్ ఉంటే చేస్తాం, ఓకే. వేర్ అండ్ టేర్ ఆఫ్ టూత్ ఉంటే చేస్తాం, పళ్ళు Okay. అరిగిపోతాయి అంటే రైట్ గ్రైండింగ్, బ్రక్సిజము కేసులో చేస్తాం. ఓకే. కొన్ని సార్లు మైల్డ్ టు మోడరేట్ క్యావిటీస్ ఇన్వాల్వ్ ఇన్ ద డెంటిన్ లో క్యావిటీస్ చేస్తాం. సెన్సిటివిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, అంటే పన్ను అరుగుతున్నప్పుడు ఆ దంతక్షయం వల్ల సెన్సిటివిటీ ఇష్యూస్ని ట్రీట్ చేయడం కూడా కొన్ని సార్లు ఫిల్లింగ్స్ చేస్తాము. లేదంటే ప్రివెంటివ్గా, చిన్నపిల్లల్లో నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, పిట్ అండ్ ఫియర్ సీలెంట్స్ అంటే దేర్ ఆర్ ప్రివెంటివ్ ఫిల్లింగ్స్ ఓకే. which can arrest the progression of decay by sealing the pit holes or the fissures on the teeth. Okay. వల్ల ఇండికేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఇండికేషన్లో ఒక్కొక్క మెటీరియల్లో ఏజ్ ఓల్డ్ వెరీ ఫేమస్ థింగ్ ఏంటంటే సిల్వర్ ఎమాల్గమ్ వాడేటి వాళ్ళం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్. టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్. ఓకే. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ వాట్ వీ వర్ యూజింగ్ యాజ్ అ గోల్డ్ స్టాండర్డ్ అక్రాస్ ద వరల్డ్ till the advent early 1990 వరకు, there was only one material which was very famous across the world. Even today in colleges we use silver amalgam, అంటే సిల్వర్ అలాయ్ పార్టికల్స్లో మెర్క్యూరీని మిక్స్ చేసి దాన్ని ట్రైచురేషన్ అంటారు. దెర్ ఇస్ అ వే ఆఫ్ మిక్సింగ్ ఇట్, అండ్ అది ఒక ప్లాస్టిక్ స్టేట్లోకి వెళ్తుంది. ఆ ప్లాస్టిక్ స్టేట్లో ఉన్నప్పుడు వెన్ యూ మిక్స్ సిల్వర్ అలాయ్ విత్ మర్క్యూరీ ఈజ్ టాక్సిక్. సో నవ్ డేస్ వీ డోంట్ యూజ్ ఇట్. సో ఈ రెండు అమాల్గమేట్ చేసి అది సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక దెన్ యూ క్లీన్ ద క్యావిటీ అండ్ యూ ప్లేస్ దట్ అండ్ యూ ఫిల్ ఇట్. బట్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఫిల్లింగ్ ద క్యావిటీ. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్, దేర్ ఆర్ టూత్ కలర్ ఫిల్లింగ్స్ కాల్డ్ కాంపోజిట్స్ అండ్ గ్లాస్ ఎనమర్స్. ఇప్పుడు టూత్ కలర్ ఫిల్లింగ్ అంటే మనకి గ్లాస్ ఎనమర్స్ ఆర్ సిమెంట్స్, ఇన్ అదర్ వర్డ్స్ కాంపోజిట్స్ ఉన్నాయి. సిమెంట్స్ దాని కంప్రెసివ్ స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండదు, అండ్ ద వేర్ అండ్ టేర్ ఆఫ్ టీత్ విల్ బీ వెరీ హై, ఆఫ్ ద ఫిల్లింగ్ ఇట్ సెల్ఫ్ విల్ వెరీ హై. కాబట్టి గ్లాస్ ఎనమర్స్ ఒకప్పుడు కాంపోజిట్స్లో కొన్ని డిసడ్వాంటేజెస్ని, ఆర్ టెక్నిక్ సెన్సిటివ్ థింగ్ అది. నాట్ ఆల్ డెంటిస్ట్ కెన్ డూ కాంపోజిట్స్ పర్ఫెక్ట్లీ. ఓకే. ఈవెన్ టుడే దేర్ ఆర్ లాట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డూ గ్లాస్ ఎనమర్స్ ఆర్ సిమెంట్స్ దెన్ కాంపోజిట్స్. ఎందుకంటే కాంపోజిట్స్ ఆర్ వెరీ టెక్నిక్ సెన్సిటివ్, ఐసోలేషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే ఒక హై స్కిల్డ్ డెంటిస్ట్ మాత్రమే కాంపోజిట్స్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్, బాటమ్ చేయగలుగుతారు. నేను నా ప్రాక్టీస్లో గ్లాస్ ఎనమర్స్ బేబీ టీత్కి
ఆర్ మిల్క్ టూత్కి రెస్టోర్ చేసినప్పుడు, అంటే దాని డ్యూరబిలిటీ ఒక 4-5 years కన్నా ఉండవు. ఆ స్టేజ్లో నేను గ్లాస్ ఎనిమర్స్ వాడేటోడిని. బట్ నౌ ఫర్ మీ డూయింగ్ కాంపోజిట్స్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. అంటే మోడర్న్ డే డెంటిస్ట్, అంటే I would term myself modern day dentist because I am after 2000. సో మోడర్న్ డే డెంటిస్ట్ అందరూ గ్లాస్ ఎనిమర్స్ను సిల్వర్ ఎమాల్గమ్ని, అది హిస్టరీ. అది దాని డ్యూరబిలిటీ తక్కువ సార్. సిల్వర్ ఎమాల్గమ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ అండి, బట్ గ్లాస్ ఎనిమర్స్ డ్యూరబిలిటీ చాలా తక్కువ. ఓకే. సో దీస్ జనరేషన్ బిట్వీన్ 19 probably after 1985 to 95 they were using silver and glass enamel. ఓకే. ఓకే. 95 దగ్గర నుంచి somewhere we left silver amalgam because of the toxicity it produces in the human body. Having a silver filling in the mouth is like having a it's like having a cigarette, eliminating మన mercury fumes. సో దానివల్ల అమాల్గమ్ టాటూ అని, అమాల్గమ్ బ్లూ అని చాలా కాంప్లెక్సిటీస్ వస్తాయి సాఫ్ట్ టిష్యూలో, హార్ట్ టిష్యూలో. సో అవి వదిలేసి వి మూవ్ టువర్డ్స్ టూత్ కలర్ ఫిల్లింగ్స్, గ్లాస్ ఎనమర్స్, కాంపోజిట్స్. ఫ్రమ్ 1995 ఆన్వర్డ్స్ పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ కాంపోజిట్స్. సో కాంపోజిట్స్ ఆర్ దోస్ ఫిల్లింగ్స్ విచ్ కెమికల్లీ ఇంటిగ్రేట్ విత్ ద టూత్. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్, హౌ డు యూ సెలెక్ట్ వాట్ ఈస్ అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ అంటే, silver amalgam is a mechanical bond. It does not bond with the tooth. Okay. Glass enamel forms a chemical integration with the tooth and it behaves like one. But once it start corroding, it can fracture the tooth also. Composites also have a chemical bond. So marginal leakage annadu undadu. Okay. So once a composite filling is done perfectly, in a right indication, in a controlled environment with proper isolation, lasts for a lifetime without doubt. డ్యూరబిలిటీ తక్కువ అన్నారు కదా సార్ కాంపోజిట్ ఫిల్లింగ్స్. కాంపోజిట్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ. ఓకే. గ్లాస్ ఐనమర్ సిమెంట్స్ కి 3 ఫిల్లింగ్స్, సిల్వర్ ఫిల్లింగ్, గ్లాస్ ఐనమర్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్. ఓకే. ఈ 3 things లో సిల్వర్ ఫిల్లింగ్ డ్యూరబిలిటీ ఈస్ వెరీ హై, బట్ ఇట్ ఈస్ టెక్నిక్ సెన్సిటివ్. నాట్ ఆల్ డెంటిస్ట్ కెన్ రియలీ డూ దట్ కరెంట్ డే ప్రాక్టీస్. ఐ కెన్ సే లాస్ట్ 15-20 yearsలో ఎడ్యుకేషన్లో బయటకు వచ్చిన యంగ్స్టర్స్, అంటే మా జూనియర్స్, దే కెనాట్ రియలీ డూ సిల్వర్ బికాస్ దానికి ఐసోలేషన్ ఇంపార్టెంట్, దాంట్లో చాలా టెక్నిక్ సెన్సిటివ్. సో పీపుల్ మూవ్ టు గ్లాస్ ఐనమర్స్. గ్లాస్ ఐనమర్స్ పర్మనెంట్ టీత్లో డ్యూరబిలిటీ తక్కువ, అంటే దాని కంప్రెసివ్ స్ట్రెంగ్త్, కంప్రెసివ్ లోడ్ తక్కువ. ఓకే. కాంపోజిట్స్లో ద డ్యూరబిలిటీ ఈస్ వెరీ గుడ్ అండ్ ఇట్ ఈస్ లైఫ్ లైక్. సో ఈ 3 ఫిల్లింగ్స్ వాడుకలో ఎక్కువ ఉంటాయి. ఓకే. దాని తర్వాత ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐసోలేషన్, అంటే మన నోట్లో ప్రాబ్లం ఏముంటుందంటే పక్కన చీక్ ఉంటుంది, మధ్యలో టంగ్ ఉంటుంది. టంగ్ ఏమో ఇట్స్ లైక్ ఎ స్నేక్ అనమాట, అది కదులుతూనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిల్లింగ్ చేసినప్పుడు హౌ డిఫరెంట్ వీఆర్. ఫిల్లింగ్ చేసినప్పుడు పేషెంట్ ఈస్ మేబీ లోకల్లీ anesthetized, but he is all conscious. So when we are using think about, under local anesthesia there is a knee replacement going on. Patient will know all the carpentry happening. Likewise he will know all the masonry happening with his tooth. Drill చేయటము, ప్రాపర్గా ఐసోలేట్ చేయటము, ఆ saliva ejectors, high vacuum evacuators ఉండాలి. There's a lot of technology involved in this. High speed turbines ఉంటాయి, aerotors అంటాము, లేకపోతే those are called air motors now. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్స్ వచ్చినాయి. దేర్ అడ్వెంట్, అంటే ఒక క్యావిటీ కట్ చేసినప్పుడు ఆ రోటరీ డ్రిల్ 2 lakh to 5 lakh RPM తిరుగుతాయి. సో వీఆర్ లుకింగ్ ఎట్ దట్ ఎక్స్ట్రీమ్ స్పీడ్ అండ్ దట్ ప్రిసిషన్ టు డూ దట్ వర్క్. కాబట్టి చాలా జాగ్రత్తగా డూయింగ్ అ ఫిల్లింగ్ ఇస్ అ టఫ్ జాబ్, టెక్నిక్ సెన్సిటివ్, but it's the fundamental thing of every dentist. So there cannot be a dentist who can say that I do silver well or JA well or composite well. Okay. And if you go up the ladder, if you're doing composites, it's a different story, chemical bond. So silver is supposed to be an old ancient way of filling teeth. Glass enamelers are also an old material. Composites లో మళ్ళీ చాలా పెద్ద క్లాసిఫికేషన్ ఉంది. I will talk about tooth color restorations and మాట్లాడినప్పుడు I will classify composites and I'll tell which composite is the best in the class, what composites are the technique of doing fillings and all that. But that will become another episode of procedure and how to execute procedures దగ్గర చెప్తా. Okay. But
ద మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ టంగు, అక్కడ సెలైవేషను, చీకు, ఒక ఆపరేటరు హై సక్షన్, ఒక ఆపరేటర్ లో సక్షన్, ఇంకొకడేమో వర్కింగ్ అండర్ మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నప్పుడు యు ఆర్ సీయింగ్ అ టూత్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ 1 centimeter ఆర్ ఈవెన్ లెస్ దెన్ 8 millimeters. దాన్ని వెన్ యూ మ్యాగ్నిఫై టు 10x అండ్ వెన్ యూఆర్ సీయింగ్ ద టూత్ అట్ దాట్ సైజ్, ఎంత ప్రిసిషన్ ఉండాలి, ఎంతమంది సపోర్ట్ చేయాలి. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. బట్ ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఐసోలేషన్ ఉండాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్ ద రబ్బర్ డ్యామ్ ఐసోలేషన్. రబ్బర్ డ్యామ్ పెట్టి చేయాలి. అండ్ ఫిల్లింగ్స్లో రకరకాల బ్లాక్స్ క్లాసిఫికేషన్ అంటాం. Class 1 cavities అని, cavities which are there on the occlusal surface, అంటే పంటి పైభాగం నవిలి దవడ పళ్ళ మీద ఉన్నాయి. Class 1, Class 2 పళ్ళ దవడ పళ్ళల్లో పళ్ళ మధ్యలో వస్తే Class 2 అంటాం. Class 3 యాంటీరియర్ టూత్ లో ఉంటే Class 3 అంటాం. Class 4 అంటే ఇన్సైజల్ ఎడ్జెస్ ఇన్వాల్వ్ చేస్తున్నాడు. Class 5 అంటే సర్వైకల్ ఏరియాస్ లో, అంటే గమ్ కి టూత్ కి ఇంటర్ఫేస్ మధ్యలో వచ్చి Class 5 cavities. Class 6 cavities కూడా ఉంటాయి. దట్ హ్యాపెన్స్ ఆన్ ద కస్ప్ టిప్స్. పంటికి ఏదైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటే అక్కడ వస్తుంది. సో ఈ క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే కామన్లీ అకరింగ్ థింగ్స్ ఆర్ Class 1 cavities. సెకండ్ కామన్ ఇస్ Class 2. థర్డ్ కామన్ ఇస్ Class 3, Class 4, Class 5. అంటే డిసీజ్ ఇన్సిడెన్స్ ప్రకారము జీవి బ్లాక్ అని ఒక ఆయన ఈ క్లాసిఫికేషన్ పెట్టాడు. ఈవెన్ టుడే అక్రాస్ ద వరల్డ్ దట్ క్లాసిఫికేషన్ ఇస్ హౌ యూనివర్సల్ క్లాసిఫికేషన్ Class 1 to 5 అంటాం. సో ఎప్పుడైతే ఐసోలేషన్ సరిగా లేదో అప్పుడు ఫిల్లింగ్ చేయడం కుదరదు. ఎంత రబ్బర్ డ్యామ్ ఐసోలేషన్ ఉన్నా కొన్నిసార్లు కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ తీసుకురానప్పుడు డైరెక్ట్ ఫిల్లింగ్స్, సిల్వర్, గ్లాస్ ఐనమర్స్, కాంపోజిట్స్ డైరెక్ట్గా నోట్లో చేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దట్ వెన్ ద ఫిల్లింగ్ ఇస్ మోర్ దెన్ 2/3 ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్. అప్పుడు ఇండైరెక్ట్ ఫిల్లింగ్స్ అంటే టూత్ ప్రిపరేషన్ చేసి దాన్ని అచ్చు తీసుకుంటాం ఒక పద్ధతి, లేకపోతే స్కాన్ చేస్తాం. ఇప్పుడు ద టెక్నాలజీ హ్యాస్ ఎవాల్వ్డ్. ఫిల్లింగ్లో యూ కెన్ స్కాన్ ద టూత్, డూ ద డిజైన్ ఇన్ ద ల్యాబ్ based on the cavity design. You can make the cavity on a CAD, computer aided design, then you computer aided mill it and get it to the patient's mouth. All these things can be done in less than 1 hour's time. So filling చేయడానికి కరెక్ట్గా చేస్తే ఒక 45 minutes to 1 hour టైం పడుతుంది. కొంతమంది వెరీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా చేస్తారు. దానివల్ల అలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రోటోకాల్స్ని బ్రేక్ చేసి ఐసోలేషన్ లేకుండా చేస్తే ఫిల్లింగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కమింగ్ టు ఇండైరెక్ట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్, ఇన్లే. Class 1 క్యావిటీ అంటే పంటి లోపల ఉన్న క్యావిటీస్ మోర్ దెన్ 2 cusps హైట్ నుంచి మోర్ దెన్ 2/3 to 2/5 ఆఫ్ ద ఇంటర్కస్పల్ డిస్టెన్స్ అంటాం మేము. దట్స్ ఎ టెక్నికల్. పాలని లీటర్స్ లో కొలిసినట్టు, గ్యాస్ ని లీటర్స్ లో కొలిసినట్టు, రోడ్ ని కిలోమీటర్స్ లో కొలిసినట్టు, మీటర్స్ లో కొలిసినట్టు, లెస్ దెన్ మోర్ దెన్ 2/3 to 2/5 ఆఫ్ ద ఇంటర్కస్పల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇన్లేస్ అంటాం. అంటే క్యావిటీ ప్రిపేర్ చేసి దాన్ని స్కాన్ చేసుకుని ల్యాబ్లో అది తయారు చేసి అది తీసుకొచ్చి మళ్ళీ సిమెంట్ చేస్తాం. సో దోస్ ఆర్ కాల్డ్ ఇన్లేస్. దే ఆర్ నాట్ అ రెగ్యులర్, ప్రతి టీతు ఇన్లే చేయక్కర్లేదు. బట్ ఎప్పుడైతే 2/3 to 2/5 ఆఫ్ ద ఇంటర్కస్పల్ డిస్టెన్స్ కన్నా పెద్దగా ఉంటుందో అప్పుడు ఇన్లేస్ చేస్తాం. ఇన్లే చేస్తున్నప్పుడు ఒకవేళ ఒక టూత్ కస్ప్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఆన్ లే అంటాం. ఇన్లే ఇస్ ఇన్ ద లే, ఇన్ ద టూత్, ఇన్లే ఆన్ ద టూత్. ఇన్లే ప్లస్ సంథింగ్ పార్షియల్లీ కవరింగ్ 1 cusp ఇస్ కాల్డ్ అన్ ఆన్ లే. దాన్ని సిరామిక్ ఫిల్లింగ్ లని వాడుకలో తీసుకొచ్చారు ఈ అమెరికన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు. సిరామిక్ ఫిల్లింగ్ అన్నది డైసిలికేట్స్, మోనోఫాస్కోసిలికేట్స్ ని, కాంపోజిట్స్ ని మిక్స్ చేసి సిరామిక్ ఫిల్లింగ్స్ అన్నారు. సో సిరామిక్ ఫిల్లింగ్స్ అన్నది ఏమీ లేదు. ఎనీ టూత్ కలర్ ఫిల్లింగ్ ఇస్ కాల్డ్ సిరామిక్ ఫిల్లింగ్. అది కాంపోజిటా, మళ్ళీ డిస్ప్రపోర్షనేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా. ఈ సిరామిక్ ఫిల్లింగ్లు అంటే ఇన్లేలా, ఆన్లేలా, ఆఫ్లేలా, లేకపోతే ఓవర్లేలా అన్నది మర్చిపోయి అవి కాంపోజిట్సా కాదా అన్నది కన్ఫ్యూజ్ అయ్యి టూత్ కలర్ ఫిల్లింగ్స్ లేమ్యాన్ టర్మ్స్ అయ్యి. టూత్ కలర్ ఫిల్లింగ్, సిరామిక్ ఫిల్లింగ్ అన్నది వెరీ లేమ్యాన్ టర్మ్స్. తర్వాత గోల్డ్ అలాయ్ ఫిల్లింగ్స్ కూడా ఉన్నాయి. సో కారుగేటెడ్ గోల్డ్ అని ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇన్ మై కరెంట్ జనరేషన్ ఐ డోంట్ నో టు డూ గోల్డ్ ఫిల్లింగ్. కారుగేటెడ్ గోల్డ్ అని ఉండేది, దాన్ని మనం చేస్తే విత్ గోల్డ్ ఆల్సో యూ కెన్ డూ అ ఫిల్లింగ్.
అదొక ఫాయిల్ వస్తుంది, దాన్ని కార్రుగేట్ చేసి వీ కెన్ డూ అ గోల్డ్ ఫిల్లింగ్. వెరీ ఫ్యూ డెంటిస్ట్ అక్రాస్ ద వరల్డ్ డూ ఇట్. I think I know a couple of practitioners in Chennai, very senior people. I think I can name them. Dr. Gopi Krishna and Dr. Vijay Lakshmi Acharya. ఇలాంటి వెరీ సీనియర్ డెంటిస్ట్ అలాంటి ఫిల్లింగ్స్ ఇప్పటికీ చేయగలుగుతారు. Add something else with the gold? No, Or they it's actually pure? add gold, corrugate it. Okay. అంటే it's a method of making gold Making an moldable alloy. to the cavity situation. They do it and they do the filling. Okay. They are very expensive and it's actually the cost of gold. Because it is done with real gold. Okay. So What's the use and దేనికోసం సార్? gold, as you know, is a noble metal. A filling which does not react in the environment Okay. is the ideal material. Silver does react in the oral environment. Glass ionomers disintegrate in the oral environment. Composites don't disintegrate in the oral environment. So it becomes an ideal thing. Likewise, gold, inlays, onlays and offlays made out of silicates and monophospho-silicates or empress అంటాము. ఆ మెటీరియల్స్ చేసినవి దే హ్యావ్ వెరీ గుడ్ డ్యూరబిలిటీ. సో డిపెండింగ్ ఆన్ ది ఇండికేషన్, దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ విచ్ వీ కెన్ డూ. Okay. అది. Nice. సో ఫిల్లింగ్ అంటే ఐ మీన్ దిస్ ఇస్ లైక్ యూ కెన్ గివ్ అ క్లాస్ టు అ కపుల్. ఐ మీన్ ఐ థింక్ దిస్ ఇస్ లైక్ మోర్ నేను ఇన్నేళ్ల ప్రాక్టీస్లో నేను ఇందాక మా టీచర్స్ పేర్లు చెప్పాను, మా గురువులు వాళ్ళు మాకు ఎలా బోధించారో, నేను ఎలా నేర్చుకున్నానో ఈ రోజుకి పేషెంట్కి ఆఫ్టర్ 18 years ఆఫ్ ప్రాక్టీస్ నేను ఎప్పుడైనా ఫిల్లింగ్ గురించి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళని మనసులో తెలుసుకుని, పని స్టార్ట్ చేసినప్పుడు దేవుని తెలుసుకుంటాం, నేను పని స్టార్ట్ చేసిన నా గురువుని తెలుసుకుంటా. ఐ ఆల్వేస్ థింక్ దట్ మై టీచర్ ఇఫ్ దే కమ్ టు మీ ఫర్ గెటింగ్ ఎ ఫిల్లింగ్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దెన్ యూ అలౌ దెమ్ టు చూస్. కొంతమంది ఏంటంటే సిల్వర్ ఫిల్లింగ్ చేయించుకుంటే బాగుంటుంది అంటారు, ఏదైనా ఫేషియల్ బాగుంటుంది. ఈవెన్ అ ఫేషియల్ దేర్ ఇస్ అ క్లియర్ కట్ ఇండికేషన్. Suppose you want to do a charcoal facial or a fruit facial or a gold facial, there is an indication, contraindication, advantage, disadvantage and a procedure to do it. ఏదైనా సిచ్యువేషన్ ఉందా సార్, మాకు ఫిల్లింగ్ కావాల్సిందే బట్ యు షుడ్ నాట్ డూ అని? ఫిల్లింగ్ కావాలి, షుడ్ నాట్ డూ ఉండదు. ఫిల్లింగ్ కావాలి అని కొంతమందికి మిస్అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియాలో చూసి దే డిసైడ్. కొంతమంది వచ్చి మసాలా ఫిల్లింగ్ అంటారు, మసాలా బరో ఫ్రమ్ ద నార్త్. ఏమో మసాలా ఏందో బరో ఏందో అది లేదు. దెన్ ఐ వుడ్ సే కొంతమంది అయితే సిమెంట్ ఫిల్లింగ్ కావాలంటారు. ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషను, రైట్ ఎడ్యుకేషను లేనప్పుడు ఓకే దే డిసైడ్ ద కాన్స్టిట్యుయెన్సీ ఏ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ అనేది ఫిల్లింగ్ కావాలో అన్నది ప్రీసెట్ పేరుతో వస్తారు, ప్రీసెట్ మైండ్ సెట్, అండ్ దెన్ దే గెట్ కన్ఫ్యూజ్డ్. హాఫ్ నాలెడ్జ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్. Half diagnosis done by the patient is blue and silver, BS అంటాను. సో అసలు ఫిల్లింగ్కి ఏం ఆప్షన్స్, ఇట్ ఈస్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్. వాట్ ఎవర్ ఆప్షన్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ as I told you, an average dentist studies for about 300 hours. నాట్ అ స్మాల్ టాపిక్. నేనేదో ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు చేసి కాబట్టి టక్ 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 ర్యాపిడ్ ఫైర్ లాగా ఇన్లే ఆన్లే టేబుల్ టాప్ అక్లూజల్ వెనీర్ దిస్ దట్ అన్నా కానీ, బట్ దే ఆర్ సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. తర్వాత పళ్ళ మధ్యలో గ్యాప్లు ఉన్నప్పుడు కూడా ఫిల్లింగ్స్ చేయొచ్చు. దోస్ ఆర్ కాల్డ్ కాస్మెటిక్ ఫిల్లింగ్స్. అంటే కాస్మెటిక్ ఫిల్లింగ్స్ కెనాట్ బి డన్ విత్ సిల్వర్ బికాస్ ఇట్స్ నాన్ టూత్ కలర్. ఇట్ కెనాట్ బి డన్ విత్ GI బికాస్ ఇట్ హ్యాస్ నో స్ట్రెంగ్త్. ఇట్ కెన్ బి డన్ విత్ కాంపోజిట్స్ ఆర్ ఇండైరెక్ట్ రెస్టరేషన్స్. సో టూత్ కలర్ ఫిల్లింగ్స్ ఆర్ కాస్మెటిక్ రెస్టరేషన్స్ అంటాం. ఇప్పుడు ఎప్పుడెప్పుడు చేయరు సార్ కాస్మెటిక్ థింగ్స్ ఎప్పుడు చేస్తాము? యాంటీరియర్ స్మైల్లో పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు డైస్టిమా క్లోజర్స్, లేకపోతే యాంటీరియర్ క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 క్యావిటీస్ అంటే నవ్వులో కనిపించినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పేషెంట్లీ కాస్మెటిక్ అన్న వర్డ్ ఎక్కువైపోయింది కాబట్టి ఎనీ టూత్ కలర్ ఫిల్లింగ్ ఇస్ అ కాస్మెటిక్ ఫిల్లింగ్ అంటారు. ఇట్ ఇస్ నాట్. ద మెటీరియల్ యూజ్ మైట్ బి ద సేమ్, బట్ కాస్మెటిక్ ఫిల్లింగ్స్ ఎప్పుడు చేస్తాము? యాంటీరియర్ జోన్ లో, స్మైల్ జోన్ లో వచ్చి అది కాస్మెటిక్ ఇంపార్టెన్స్ వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు, ఈస్థెటిక్స్ ని అడ్రస్ చేస్తున్నప్పుడు. యూ కెనాట్ టాక్ అబౌట్ మొలార్ ఈస్థెటిక్స్ ఇన్ ద బకల్ సైట్ వెన్ ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ టు ద స్మైల్ విండో.
తర్వాత ఫిల్లింగ్స్ ఆల్సో కెన్ బి డన్ ఇన్ సర్టన్ ఇండికేషన్స్ టు అవాయిడ్ క్రౌన్స్ పోస్ట్ రూట్ కెనాల్. రూట్ కెనాల్ చేశాక మనము క్రాక్ టూత్ మాట్లాడుకున్నప్పుడు వి సెడ్ ఆఫ్టర్ డూయింగ్ root canal, the shock absorber of the tooth is lost, so that the pressure dissipation cannot happen and it has to be protected by putting a crown. In some indications fillings can be done. Danni inlays onlays antamu. Those are indirect fillings. Sometimes direct fillings also can be done, but depending on the situation, and not many dentists today in India are equipped and knowledgeable to do minimal biomimic restorations. Biomimic restorations are ఒక అడ్వాన్స్డ్ ఉంది. సో యూ కెన్ బిల్డ్ అండ్ స్కల్ప్ట్ ద కాంపోజిట్ సో వెల్ దట్ దే లుక్ లైక్ క్రౌన్స్ విత్ ద స్ట్రెంగ్త్ యాజ్ ద టూత్ గెట్స్ విత్ అ క్రౌన్. సో దట్స్ వెరీ లేటెస్ట్ డెవలప్మెంట్. వాళ్ళని చాలా మంది ద కాన్సెప్ట్స్ ఆర్ స్మైల్ ఇటాలియాలో కన్సల్టెంట్స్ అంటారు వాళ్ళని. సో దోస్ పీపుల్ లూపు మైక్రోస్కోప్ పెట్టుకుని ఫిల్లింగ్స్ చేస్తారు. దేర్ ఆర్ a handful of people who do it in Hyderabad, but that's like super specialization in fillings antar. Not even undergraduate, postgraduate, super specialization, they are masters after post specialization. వాళ్ళు ఫిల్లింగ్స్ కూడా మైక్రోస్ కింద చేస్తే ఇంతకీ ఫిల్లింగ్ చేస్తాం వల్ల నవలటానికి ఇట్ షుడ్ రీహాబిలిటేట్ ద నార్మల్ ఫార్మ్, ఫంక్షన్ అండ్ ఈస్థెటిక్స్. ఈస్థెటిక్స్ అంటే కాస్మెటిక్ ఫిల్లింగ్స్, ఈస్థెటిక్స్ ఫంక్షన్ మంచిగా నవలటానికి, గ్రైండ్ చేయటానికి, దాని మీద డ్యూరబిలిటీ ఉండాలి. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు మినిమం మీట్ అబౌట్ 400 పాస్కల్ ఫోర్స్ మనము పంటి మీద ప్లేస్ చేసినప్పుడు ఆ ఫిల్లింగ్ డిస్లాజ్ కాకుండా ఫంక్షనల్ డ్యూరబిలిటీ ఇచ్చేటట్టు. అండ్ దే షుడ్ బి ఇన్ హార్మోనియస్ రిలేషన్షిప్ విత్ ది గమ్స్ అండ్ అడ్జస్టింగ్ సాఫ్ట్ టిష్యూస్. ఇప్పుడు ఫిల్లింగ్ ఎత్తుగా చేసాం అనుకోండి, కొరకలేరు. అది కొంతమంది ఫిల్లింగ్స్ చేశాక, ఇదివరకు నాకు తెలియని టైంలో, అంటే వెరీ ఎర్లీ ఇన్ ట్రైనింగ్ కాలేజ్లో, ఫిల్లింగ్ ఎత్తుగా ఉందంటే తగ్గిపోతుంది అని చెప్పేటోళ్ళం. ఫిల్లింగ్ ఏదర్ యూ డూ ఇట్ పర్ఫెక్ట్ ఆర్ డోంట్ డూ ఇట్ పర్ఫెక్ట్. ఫిల్లింగ్ ఈరోజు చేశాక 4 రోజులు అడ్జస్ట్ అవ్వేది ఏమి ఉండదు. సో ఫిల్లింగ్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ చేయాలి. బట్ పన్ను పుచ్చిపోయినప్పుడు అన్ని ఇండికేషన్స్లో ఫిల్లింగ్ చేయడం మళ్ళీ కుదరదు. దేర్ ఆర్ సమ్ కాంట్రా ఇండికేషన్స్ ఫర్ ఫిల్లింగ్స్ ఆల్సో. ఫిల్లింగ్స్ ఎప్పుడూ పళ్ళల్లో చేయకూడదు. ఇప్పుడు క్యావిటీ ఎనామిల్ డెంటిన్లో ఉన్నంతసేపు ఫిల్లింగ్స్ చేయొచ్చు, ఇన్లేస్ చేయొచ్చు, ఆన్లేస్ చేయొచ్చు, రకరకాలు. వెన్ దెర్ ఇస్ అన్ ఎక్స్టెన్సివ్ టూత్ డీకే టిల్ ద రీచ్ టు పల్ప్, నో ఎక్స్టెన్సివ్ టూత్ డీకే, పల్ప్ లోతది, విస్తీర్ణం. వెన్ ద cusps are involved, or when more than 2/3 of the tooth structure is damaged, you can never do a filling. చేయకూడదు. అంటే ఫిల్లింగ్ చేయండి అంటారు పన్ను. సో కాంట్రాఇండికేషన్ ఇస్ వెన్ దెర్ ఇస్ అ ఎక్స్టెన్సివ్ టూత్ డీకే విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ మోర్ దెన్ 1 or 2 cusps, రెగ్యులర్ ఫిల్లింగ్స్ చేయకూడదు. ఆర్ వెన్ దెర్ ఇస్ ఇన్ఎడిక్వేట్ టూత్ స్ట్రక్చర్, అంటే అక్కడ బాండ్ చేసి స్ట్రెంగ్త్ లేనప్పుడు, అంటే ఇప్పుడు నేను ఒక గోడ ఎక్కాలంటే నా గ్రిప్ ఎంతవరకు ఉందో చూసుకోవాలి. గ్రిప్ లేకుండా ఎక్కితే జాగ్రత్త. సో గ్రిప్ లేని చోటన ఫిల్లింగ్లు చేస్తే అవి ఊడిపోతాయి. సో అలాంటి చోట్ల చేయకూడదు. ఇన్ఎబిలిటీ టు ప్రాపర్లీ ఐసోలేట్, నేను అన్నాను కదా, డైరెక్ట్ రెస్టరేషన్స్ చేయొచ్చు ఫిల్లింగ్స్. ఇండైరెక్ట్ రెస్టరేషన్, ఐసోలేషన్ అంటే మనం టంగ్ని, మ్యూకోసాని ప్రాపర్ ఐసోలేషన్, రబ్బర్ డ్యామ్ని పెట్టలేని సిచ్యువేషన్స్లో మనం ఫిల్లింగ్స్ చేయకూడదు. గమ్ డిసీజ్ ఆర్ పూర్ ఓరల్ హెల్త్, వాళ్ళకి ఎక్స్టెన్సివ్ గమ్ డిసీజ్ ఉండినప్పుడు Class 5 cavities. Class 5 cavities are cavities which are very close to the gum or the interface between the gum and all that. అలాంటి చోట్ల ఫిల్లింగ్స్ చేయటం కుదరదు. ఆర్ వాటికి ఎక్స్టెన్సివ్ టూత్ గ్రైండింగ్, మనం క్రాక్ టూత్ సిండ్రోమ్ దగ్గర మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? క్రాక్ టూత్ సిచ్యువేషన్ హ్యాపెన్స్, బ్రక్సిజం ఉన్న వాళ్ళకి క్రాక్ టూత్ వస్తుందని మనం అనుకున్నాం. క్రాక్ టూత్ ఉన్నప్పుడు ఆర్ బ్రక్సిజం అన్న హ్యాబిట్ ఉన్నప్పుడు అలాంటి పళ్ళకి ఫిల్లింగ్స్ చేయరాదు. చేసినా ఇంకోటి ఏంటంటే, ఈ ఫిల్లింగ్స్కి ఒక బిరుదు ఉంది. దీస్ ఫిల్లింగ్స్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ ఫిల్లింగ్స్. దేవుడిచ్చిన పన్నే పర్మనెంట్ కాదు. 35 years దగ్గర ఫిల్లింగ్ చేయించుకోవడానికి వచ్చారు. దేవుడిచ్చిన ఎనామిల్ విచ్ ఇస్ స్ట్రాంగర్ దాన్ బ్లడీ ఎనీథింగ్ విచ్ వి నో ఆన్ ప్లానెట్ అర్త్ అండ్ ఆల్ ద మెటీరియల్స్ డాక్టర్స్ యూస్, ఇట్ స్ట్రాంగర్ దాన్ ఎవ్రీథింగ్. అదే పాడగా చేసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు ఫిల్లింగ్ని
ఎడ్జెక్టివ్ ఒకటి పెట్టాం, పర్మనెంట్ ఫిల్లింగ్. వాట్ ఈస్ పర్మనెంట్? పేషెంట్స్ అంటారు పర్మనెంట్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుందా అని. సో దట్ ఈస్ ద మిస్నోమర్. నో ఫిల్లింగ్ ఈస్ పర్మనెంట్. క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ సపోజ్ టు బి పర్మనెంట్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్, బికాస్ ఆఫ్ నాట్ బ్రషింగ్ ప్రాపర్లీ, బ్యాక్టీరియల్ టాక్సిన్స్ అలో చేసాం, ఎసిడిక్ ఫుడ్ తిన్నాం, అప్పుడు వచ్చింది. కాబట్టి సో చాలా ముఖ్యం ఏంటంటే మన యూఆర్ డూయింగ్ ఫిల్లింగ్స్, ఎసిడిక్ ఓరల్ ఎన్విరాన్మెంట్లో ఫిల్లింగ్స్ చేసినప్పుడు బ్యాక్టీరియల్ కంట్రోల్ అవ్వదు. బ్యాక్టీరియల్ కంట్రోల్ కాకుండా ఎంత గ్రేట్ వర్క్, ఈస్థెటిక్ వర్క్, స్టైలిటీ అండ్ కన్సల్టెంట్లు, మైక్రోస్కోపిక్ డెంటిస్ట్రీ, గ్రేట్ రబడమ్ ఐసోలేషన్ చేసిన ఆ ఫిల్లింగ్లు క్రమేపీ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఎసిడిక్ ఓరల్ ఎన్విరాన్మెంట్లో బ్యాక్టీరియాని ఐసోలేట్ చేయలేము. వీ కెన్ ఐసోలేట్ వాటర్, వీ కెన్ ఐసోలేట్ డెబ్రీ, ప్రాబబ్లీ వీ కెన్ రిమూవ్ ద స్మియర్ లేయర్, వీ కెన్ డూ టెక్నిక్ ఆఫ్ డూయింగ్ ఫిల్లింగ్స్లో ఇవన్నీ చేయొచ్చు. కానీ బ్యాక్టీరియాని తీసేసేసి మా క్యావిటీస్ ఫ్రీ ఆఫ్ బ్యాక్టీరియా అని చెప్పి పాసిబిలిటీ చాలా తక్కువ. ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో చేయించుకొని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్? లేదండి, చెప్తున్నా కదా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ మై టీచర్స్ హూ టాట్ మీ. అంటే మీ దగ్గర కాదు సార్, వేరే దగ్గర ఏంటంటే యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు టుడే దెర్ ఇస్ వన్ పేషెంట్ హూ వాక్డ్ ఇన్ హూ హ్యాస్ అ క్యావిటీ అండ్ హీ సేస్ ఐ వాంట్ అ సిమెంట్ రెస్టరేషన్. బడ్జ్ అయిపోయి చేసేస్తారు. బికాస్ దే డోంట్ వాంట్ టు లూజ్ ద పేషెంట్ కదా. ఇండికేషన్ ఉన్నా లేకపోయినా ఏదో పెట్టి పంపిస్తాం, ఎంతో కొంత వస్తుందని. సో ఫస్ట్ ఒక డెంటిస్ట్కి ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ పేషెంట్కి చెప్పినప్పుడు, అమ్మ ఇది కుదరదు. నేను కొంతమందికి నన్ను కూడా అంటారు, నేను బాంబే వెళ్తున్నాను, తినడానికి ఇబ్బంది ఉంది, డూ సంథింగ్ నవ్ అంటారు. వాళ్ళకి కొంతమందికి నేను కూడా ఫిల్లింగ్ చేస్తాను కానీ ఐ డోంట్ యూజ్ ద టర్మ్ పర్మనెంట్ ఫిల్లింగ్. So any dentist using the term permanent filling is wrong and a clinical blunder. అంతే కదా. ఇఫ్ ఐ సే నా పేరు పర్మనెంట్ రాజేష్ అంటే నేను భూమి పోయే వరకు ఉండను కదా, దాని పేరు పర్మనెంట్ ఫిల్లింగ్ అంతే. నా పేరు కర్రీ రాజేష్ రెడ్డి, ఐఎమ్ నాట్ CURRY KARRI రెడ్డి. సో నా ఫ్రెండ్స్ అందరూ ఏ కర్రీ అనేటోళ్ళు. నా పేరులో కర్రీ ఉంది కాబట్టి నేను చికెన్ మటన్ కర్రీ కాదు కదా. దాని పేరు పర్మనెంట్ ఫిల్లింగ్ అని వాడుకలోకి వచ్చింది కాబట్టి అది పర్మనెంట్ ఫిల్లింగ్ అనుకుంటాం. క్వైట్ అదేంటి సౌండ్ లైక్ మిస్నామర్స్ లాగా. సో ఈ టూత్ గ్రైండింగ్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, టూత్ గ్రైండింగ్ ఈజ్ అ కాంట్రాఇండికేషన్ ఫర్ డూయింగ్ ఎ ఫిల్లింగ్. పళ్ళు గ్రైండ్ అవుతున్నట్టు అంటే పన్ను కస్పు అరిగినప్పుడు దాని మీద ఫిల్లింగ్ చేస్తే అది కూడా అరుగుద్ది. అండ్ ఇఫ్ యూ డూ అన్ ఇన్లే or very hard restorations on such surfaces, the tooth will fracture. అందుకోసమే క్రాక్ టూత్ సిండ్రోమ్లో మనం ఏమనుకున్నాం, గ్రైండింగ్ ఉన్న టీత్లో లార్జ్ క్యావిటీస్ ఉంటే, గ్రైండ్ బ్రక్సర్స్లో సిల్వర్ ఎమాల్గమ్ ఫిల్లింగ్ ఉంటే ఖచ్చితంగా అరుగుద్ది విరుగుద్ది. ఇరిగిందంటే అప్పుడు మనం డిస్కస్ చేద్దాం, నా ట్రీట్మెంట్ మొడాలిటీస్ వేరు, ఇక్కడ ఫిల్లింగ్ దగ్గర వీళ్ళు నాట్ మిక్స్ దెమ్ అప్. దీనివల్ల ఉపయోగాలు, దీస్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ ఫర్ డూయింగ్ ఎ ఫిల్లింగ్. కాంట్రా ఇండికేషన్స్. ఇప్పుడు దీని ఉపయోగాలు సార్? ఫిల్లింగ్ చేస్తున్న వల్ల ఉపయోగాలు, మన అడ్వాంటేజెస్ ఉపయోగాలు. ఐ ట్రై టు ఎన్యూమరేట్ దమ్ ఫాస్ట్. అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ ఫిల్లింగ్ ఏంటంటే దంతక్షయము, క్యావిటీ ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా ఎనామిల్లో అరెస్ట్ చేయగలిగినప్పుడు ఎనామిల్ ఫిల్లింగ్, ఆర్ మైనర్ ఇన్స్పియంట్ క్యావిటీస్, లేట్ స్టేజ్ క్యావిటీస్. సో ఇట్ కెన్ రిస్టోర్ నార్మల్ టూత్ ఫార్మ్, ఫంక్షన్, ఈస్థెటిక్స్, provided we follow the indications properly. It will also, in the anterior zone, it will improve the aesthetics అంటే the way the teeth look. ఫ్రంట్ అన్ని పుచ్చిపోయి ఉంటే it doesn't look good కదా. సపోజ్ ఇప్పుడు కెమెరాలో నేను మాట్లాడుతున్నప్పుడు, if I have something black here, how dirty it looks. People who face the camera, all these YouTubers and all these people, కొంతమంది చూస్తాను వాళ్ళ పళ్ళు ఎవరు చేశారు రా బాబు, అసలు ఎక్కడ చేయించుకున్నారు రా బాబు, అసలు వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. సో వెన్ యూ టేక్ ఎ సెల్ఫీ, జస్ట్ లుక్ ఎట్ యువర్ స్మైల్. ఈజ్ ఇట్ బ్యూటిఫుల్? దెన్ యువర్ గోల్డ్ ఫేషియల్, లిప్స్టిక్, ఐబ్రో పైన కింద, అప్పర్ లిప్, లోవర్ లిప్ పైన, వాట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్? సో ఈస్థెటిక్స్ ఎన్హాన్స్మెంట్ చేయటంకి ఫిల్లింగ్స్ వాడచ్చు. సో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, ఫిల్లింగ్స్ కెన్ బి డన్ ఇన్ వెరీ కన్జర్వేటివ్. అందుకోసం దీన్ని ఫిల్లింగ్స్ కమ్ అండర్ సంథింగ్ కాల్డ్ ద కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ. డెంటిస్ట్రీని కన్జర్వేటివ్ వర్క్ని కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అంటాం. సో దీస్ ఆర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్. అంటే పన్నులో ప్రాబ్లము క్యావిటీ రూట్ కెనాల్ వరకు పోకుండా ఎర్లీ స్టేజ్లో అరెస్ట్ చేసుకుని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ప్రోటోకాల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి
పోస్ట్ ఆపరేటివ్ కాంప్లెక్సిటీలోకి ఎటువంటి, ఐ టాక్ అబౌట్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫిల్లింగ్స్. ఫిల్లింగ్స్ చేశాక పేషెంట్లు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఫేస్ అవుతారు, అసలు ఏమవుతుంది, దట్ ఐ విల్ టాక్. సో ప్రోటోకాల్ని ఫాలో అయ్యి కన్జర్వేటివ్గా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కెమికల్ సైన్స్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఫిల్లింగ్స్ చేస్తే దే ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఫిల్లింగ్ విల్ బీ కాస్ట్ ఎఫెక్టివ్ వెన్ కంపేర్డ్ టు అ క్రౌన్, రూట్ కెనాల్ అండ్ అదర్ స్టఫ్. సో ఎర్లీ స్టేజ్లో అడ్వాంటేజ్ ఆఫ్ ఫిల్లింగ్ కుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ థింగ్స్ అయ్యి. తర్వాత దే హ్యావ్ మినిమల్ ఆర్ నో రికవరీ టైం. ఎర్లీ క్యావిటీని ఫిల్ చేసుకున్నప్పుడు రికవరీ టైం ఏముంటుంది, అది అబ్సల్యూట్లీ నో రికవరీ టైం. వెరీ మినిమం పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఇట్స్ అన్ అడ్వాంటేజెస్ థింగ్. అండ్ ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్. దెబ్బ తగిలింది బ్యాండేజ్ చేసుకుంటాం. ఫిల్లింగ్ ఈజ్ లైక్ అ బ్యాండేజ్ ఫర్ అ క్యావిటీ. సో దే ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ ఫిల్లింగ్స్ అండి. సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్. దాని డిసడ్వాంటేజెస్ సార్? డిసడ్వాంటేజెస్ దేర్ డ్యూరబిలిటీ అండ్ వేర్. ఏంటంటే డ్యూరబిలిటీ ఆఫ్ కాంపోజిట్స్ ఇస్ గుడ్. టూత్ కలర్ రెస్టరేషన్స్ అని సోషల్ మీడియాలోని ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ యాడ్లు వచ్చేస్తాం తోటి జిఐసి ఆర్ నాట్ డ్యూరబుల్ అండ్ దే కెన్ వేర్ ఆఫ్. వెన్ యూ డూ అ ఫిల్లింగ్ ఇన్ అ నాన్ ఇండికేషన్ దే కెన్ బ్రేక్, దే కెన్ కాజ్ సెన్సిటివిటీ. ఇఫ్ ద సపోజ్ కాంపోజిట్స్ ఉన్నాయి, 90% of the doctors who don't use composites routinely are scared about sensitivity. అంటే the chemical science, if it is understood and a controlled environment is done, అసలు సెన్సిటివిటీ అసలు రానే రాదు. సో సరిగ్గా చేయనప్పుడు ఏంటి డిసడ్వాంటేజ్, సెన్సిటివిటీ వస్తుందని. లేకపోతే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ కెనాట్ బి డన్ ఇన్ లార్జ్ క్యావిటీస్. పెద్ద పెద్ద క్యావిటీస్ ఉన్నప్పుడు క్రౌన్లు చేసే చోట ఫిల్లింగ్లు, ఇన్లే చేసే చోట ఫిల్లింగ్ చేస్తే అవి ఉపయోగపడవు. The risk is if the cavity is not excavated properly and contraindication of indications దగ్గర ఇంప్రాపర్ మెటీరియల్లో చాయిస్ చేసినప్పుడు there can be a secondary cavity happening. అంటే ఐసోలేషన్ సరిగ్గా లేకపోయినా, ఆ కెమికల్ కాంపోజిషన్ అర్థం కాకపోయినా, కరెక్ట్ మిక్సింగ్ రేషియో లేకపోయినా, కరెక్ట్గా ఫిల్ చేయకపోయినా, ష్రింకేజ్ ఉన్న, పోస్ట్ ఆపరేటివ్ సెన్సిటివిటీ వచ్చి పాసిబిలిటీ ఉంటుంది. కానీ కరెక్ట్గా చేస్తే ఈ డిసడ్వాంటేజ్లు ఏమీ లేవు. అలర్జిక్ రియాక్షన్స్ అంటారు. ఆల్ దీస్ ఆర్ బయోకంపాటబుల్ థింగ్స్. ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ అ కంట్రోల్డ్ ప్రోటోకలైజ్డ్ ఎన్విరాన్మెంట్, ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ అలర్జిక్ రియాక్షన్స్. బట్ అలర్జిక్ రియాక్షన్ ఉండొచ్చు అని ఒకటి చెప్పాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ది మెటీరియల్స్ యూస్డ్ బై డెంటిస్ట్ ఇస్ నథింగ్ న్యాచురల్. ఇట్స్ ఆల్ కెమికల్ కాంపోజిషన్ విచ్ వెరీ క్లోజ్లీ మ్యాచెస్ విత్ ద టూత్ అండ్ దే ఆర్ ఐడియల్ మెటీరియల్స్ టు యూస్. లైక్ గోల్డ్ అంత నోబుల్ కాదు, బట్ వెరీ క్లోజ్ టు నోబిలిటీ. అంటే దే డోంట్ రియాక్ట్ ఇన్ ద ఓనర్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయి చేయాలి. ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫిల్లింగ్ ఈజ్ ఓవర్ టైమ్. ఇఫ్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద ఓనర్ ఎన్విరాన్మెంట్ దే కెన్ ఫెయిల్ అండ్ దే నీడ్ రిపిటేషన్ సమ్టైమ్స్. ఈ రిపిటేషన్ కూడా పేషెంట్ ప్రతి 6 monthsకి ఫాలోఅప్కి వచ్చినప్పుడు రిపిటేషన్ థింగ్ ఉండదండి. దిస్ రిపిటేషన్ థింగ్స్ ఫర్ ఫిల్లింగ్స్ అన్నది somehow started with some kind of a commercial intent with the council I am which I am a permanent affiliate member, American Dental Association start అయింది. The need for replacement of fillings is a disadvantage for doing a filling. And in a right indication, if you do it correctly, where the hell is the failure and where the hell is the need for replacement? An ideal class 1 cavity done in a kid at 18 years will last for a lifetime without any doubt. So that you say the whole responsibility is of practitioner? The whole responsibility is the doctor who is treating that patient. Okay. If he takes into account the indications, contraindications, advantage and disadvantage, and how to do the procedure correctly, which I will elaborate after completing this. అది కరెక్ట్గా చేస్తే ఫిల్లింగ్స్ ఆర్ ప్రిడిక్టబుల్, ఎఫెక్టివ్ ఇన్ ఫార్మ్, ఫంక్షన్ అండ్ ఈస్థెటిక్స్, డెఫినెట్లీ ఫర్ అ లైఫ్ టైమ్ అని చెప్పచ్చు. అలా అని చెప్పి బాగా చేస్తున్నామని చెప్పి వారంటీ కార్డులు ప్రింట్ చేస్తే యూ కెనాట్ డూ దాట్. దట్స్ మళ్ళీ ఇట్ కమ్స్ టు ద అనెథికల్ బ్రాకెట్ ఆఫ్ డెంటిస్ట్రీ. బట్ దే లాస్ట్ ఫర్ అ లైఫ్ టైమ్. ఇప్పుడు కొంతమంది ఇన్లేలు, ఆన్లైన్ చేసి ప్రాక్టీషనర్ కూడా మనకి హైదరాబాద్, సౌత్ ఇండియాలో, ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. హౌ ఐ కెన్ టెల్ దిస్ అంటే ద అమౌంట్ ఆఫ్ లోడ్ అవర్ ఇండైరెక్ట్ రెస్టరేషన్ ఫ్యాబ్రికేటర్స్ ఆర్ డెంటల్ ల్యాబొరేటరీ, సర్టిఫైడ్ డెంటల్ ల్యాబొరేటరీస్కి వచ్చి వర్క్ క్రౌన్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్లే నాన్లే చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో వెన్ యూ టాక్ టు యువర్ ల్యాబ్స్, ఒక టెరిటరీ నుంచి ఎన్ని ఇన్లేస్ వస్తున్నాయి, ఎన్ని ఆన్లేస్ వస్తున్నాయి, ఎన్ని టేబుల్ అంటే ఫిల్లింగ్ ఎప్పుడు ఇట్ ఈస్ అ మోర్ కన్జర్వేటివ్
టు రిస్టోర్ ఫంక్షన్ అన్నప్పుడు చాలా తక్కువ ఉంటాయి. క్లాస్ 2 క్యావిటీస్ చాలామంది వెరీ క్లోజ్ టు నర్వ్ ఉంటుంది, ఐసోలేషన్ చేయలేక క్లాస్ 2 క్యావిటీలన్నీ రూట్ కెనాల్స్ చేసేసి క్యాపేస్తారు. సో ద అమౌంట్ ఆఫ్ లోడ్ ఆఫ్ endodontic materials sold in our market is way high than కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ రిలేటెడ్ మెటీరియల్స్. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ 2 చేయాలనుకోండి, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అ వెజ్, యూ హ్యావ్ అ మ్యాట్రిక్స్ అండ్ దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బై, మేకింగ్ ఇట్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అదంతా టెక్నిక్ అంతా పడి ఎవరైనా ఇన్స్టెంట్గా మనీ వచ్చేది, టైం సేవ్ అయ్యేది చూస్తారు. పేషెంట్ కూడా నాకు పర్మనెంట్ అంటే క్లాస్ 2 చేసి తీరిక లేదు, పేషెంట్కి ఓపిక లేదు అన్నప్పుడు క్వాలిటీ, కాస్ట్ అండ్ టైం అండి. టు గెట్ క్వాలిటీ డెంటిస్ట్రీ పేషెంట్ హ్యాస్ టు హ్యావ్ టైమ్ అండ్ పేషెంట్ మస్ట్ బీ పేషెంట్. పేషెంట్ సిసింద్రీలాగా చిందరవందరలు చేస్తూ ఉంటే వాళ్ళకి అన్నెసరీ ఎక్స్పెన్సివ్ నాన్ ఇండికేషన్లో ఉన్న నెక్స్ట్ హైయర్ ట్రీట్మెంట్లు వస్తాయి. సో వెన్ వీ కల్మినేట్ అవర్ సిరీస్ ఆఫ్టర్ ఆల్ ద 59 టాపిక్స్ ఇన్ ట్రీట్మెంట్ వి టాక్, అసలు ఒక టూత్ని ఓవర్ యూజు, అబ్యూజు, మొలెస్టు చేసి ఒక టూత్ ఎంతమంది డెంటిస్టుల్ని ఎందుకు బతికిస్తుంది అన్నది కూడా నేను యాజ్ ద కల్మినేషన్ పార్ట్ ఐ వుడ్ లైక్ టు సే, బికాస్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ ఫిల్లింగ్ చేయించుకుంటారు, అది ఊడిపోతుంది, దెన్ రూట్ కెనాల్ చేయించుకుంటారు, అది ఫెయిల్ అవుతుంది, తర్వాత క్రౌన్ చేయించుకుంటారు, ఫెయిల్ అవుతుంది, ఆ పన్ను తీసి బ్రిడ్జ్ చేస్తారు, బ్రిడ్జ్ ఫెయిల్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఆ ఫిల్లింగ్ వెన్ డన్ కరెక్ట్లీ, మెయింటైనింగ్ ద రైట్ క్లినికల్ కంట్రోల్ అండ్ ప్రోటోకాల్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైం. అది వదిలేసి ఊరినే ఇవన్నీ చేస్తున్నాం. సో ఎక్కడో బాధ చేస్తుంటుంది, ప్రొఫెషన్ ఎట్టిపోతుంది అని. కలియుగం కదా, ధర్మం పంచపాండవుల్లాగా అనుకుని 4 చూపించి 3 అనబోయి 2 అనక 1 అనుకుని అసలు లేనే లేదంటున్నాం. సో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అలాగే ఉంది, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్. ఈ మధ్యకాలంలో లాట్ మెనీ కాలేజెస్ వస్తాం వల్ల మేము చదువుకున్నప్పుడు అవర్ టీచర్స్ వర్ వెరీ స్ట్రిక్ట్. ఇన్ని కేసులు చేయకపోతే అసలు యూ కెనాట్ సిట్ ఫర్ ద ఎగ్జామ్ ఆల్సో. బేసిక్ ఇంటర్నల్ అసెస్మెంట్లో ఇఫ్ డోంట్ క్లియర్ ఇట్, ఎగ్జామ్ కూర్చొనేవారు ఫైనల్ ఎగ్జామ్కి. సో నేను ఫస్ట్లో చెప్పాను చూడండి, ఆపరేటివ్ డెంటిస్ట్రీ అని. ఆపరేటివ్ ఆర్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. ఆర్ట్ ఉండాలి, సైన్స్ ఉండాలి. ఆఫ్ ది డయాగ్నోసిస్ అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ టీత్ which do not require full coverage restoration for correction. Such treatment should result in normal tooth form, function and aesthetics while maintaining the physiological integrity with other teeth in harmony with other oral tissues for which they should be able to eat well and do that. So ఈ statement is a standard statement with 90% of dentists forget by the time they come out of college. God knows what they will do. సో అదొకటి ఉంది. సో నేను కొంచెము ఫిల్లింగ్ అనేసరికి విత్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ డిడ్, ఇది కొంచెం ఎమోషనల్ టాపిక్ లా అనిపించింది. సో ఐ వెంట్ డీప్ ఇన్ టు ది క్లాసిఫికేషన్, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, ఇవన్నీ మిస్ అవుతున్నాం ఎక్కడో. పేషెంట్లకి ఇది కరెక్ట్గా తెలిస్తే దే మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అబౌట్ వాట్ విల్ సూట్ దెమ్ ఫర్ అ లాంగర్ ఫంక్షన్ అండ్ డ్యూరబిలిటీ ఆఫ్ సచ్ డెంటల్ వర్క్. అంతే కదా సార్, డైరెక్ట్లీ వాళ్ళు ల్యాండ్ అప్ అయ్యేది ప్రొసీడ్యూర్ మీదే. ముందు ఇప్పటి వరకు మాట్లాడిందంతా వీటి మీద అవగాహన లేకపోవడం వల్లే డైరెక్ట్ ప్రొసీడ్యూర్కి వస్తున్నారు. కొంతమంది అలాగే కూడా వస్తుంటారు, నార్త్ ఇండియన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ దట్ ఉత్తరప్రదేశ్ లక్నో బెల్ట్. మసాలా బర్దో అంటారు. ఎందుకు మసాలా బర్దో? నాకు అసలు వాళ్ళకి కూర్చోబెట్టి అసలు ఫస్ట్ నుంచి మొదలు పెడతా. అసలు నీ క్యావిటీ రావడానికి కారణం నువ్వు తళ్ళుతో పోతాం, ఫస్ట్ ఇంటికి తళ్ళుతాం, తర్వాత వచ్చి క్లీనింగ్ చేయించుకో, తర్వాత ఇవన్నీ మసాలా అయింది. వాళ్ళని కాలేజ్లో మా టైంలో వీ యూజ్డ్ టు ర్యాగ్ అవర్ జూనియర్స్ వెరీ వెల్. మేబీ నాట్ రైట్, కానీ ర్యాగింగ్ చేసినప్పుడు వాళ్ళల్లో మేలుకొలుపు వస్తుంది. దే యాక్చువల్లీ లెర్న్ డిసిప్లిన్ త్రూ ర్యాగింగ్. దోస్ ఆర్ ద టైమ్స్ వెన్ వీ యూజ్డ్ టు స్టూడెంట్ ఆర్ జూనియర్ స్పెసిఫిక్ ర్యాగింగ్ అనమాట. ఒళ్ళు కొవ్వెక్కువ ఉన్నవాడికి తగ్గిస్తాం, సరిగ్గా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతామని తగ్గిస్తాం. ఎందుకంటే ఒక డిసిప్లిన్లోకి, ప్రొఫెషన్లోకి వెళ్ళాలని.
సో అది కొంచెం శృతిమించడం వల్ల అది ఇల్లీగల్ అన్నారు. కానీ మా టైంలో మేము ఎవరినైతే ర్యాక్ చేసామో దే బికమ్ వెరీ క్లోజ్. అండ్ ఎవరైతే పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ టు డయాగ్నోసిస్ వాళ్ళే చెప్తారు కదా, గూగుల్లో చదివేసుకుని వచ్చి హాఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ సోషల్ మీడియా, వాళ్ళకి ఈ మసాలా అన్న వెంటనే ఐ టేక్ దెమ్ ఫర్ అ రైడ్ అనమాట. ఏం మసాలా, విచ్ మసాలా, హౌ మచ్ డూ యూ వాంట్ టు పే అని. ఎప్పుడో అమావాస్యం పూర్ణిమకు ఒక పేషెంట్ దొరుకుతాడు మన ప్రాక్టీస్లో, విచ్ ఇస్ అ న్యూ పేషెంట్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మేరకు 600 మే హోనా అంటాడు. ఏంది 600 మే హోనా? కన్సల్టేషన్ కరెక్ట్గా చేస్తేనే 1000 రూపీస్ 1600 రూపీస్ ఛార్జ్ చేయవలసింది, బికాస్ ఆఫ్ ద టైమ్ యూఆర్ స్పెండింగ్ ఫర్ డూయింగ్ ఆల్ దాట్. సో అలా ఉంటుందండి. సో మనము ఇప్పటికీ వి డిస్కస్డ్ అబౌట్ ఆల్ ది ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిల్లింగ్. సో ద నెక్స్ట్ థింగ్, సో ఈ వీటన్నిటి మీద మీరు కన్సిడర్ చేసి దెన్ యూ గో ఆన్ టు ద ప్రొసీజర్. అప్పుడు టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ అని చెప్పాం కదా, ఆ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ ప్రకారం ఏ ఫిల్లింగ్ ఎప్పుడు ఎలా చేయాలన్నది ప్రొసీజర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు పేషెంట్ తోటి ఇవన్నీ పేషెంట్కి అర్థమయ్యాక, నీ పంటికి ఇది కావాలి బాబు, దానికి నేను చేయవలసింది ఇది అని మొదలెట్టాలి. అంటే అర్జునుడు కృష్ణుడిని పారిపోతాను అని అడిగినప్పుడు పారిపోకూడదు, ఏం చెయ్యాలన్నది నేర్పిస్తాం. అంటే కర్మ మార్గం, అంటే వాట్ కర్మ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ వైల్ డూయింగ్ అ ఫిల్లింగ్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ క్యావిటీ ఫిల్లింగ్ చేసేటప్పుడు you really cannot decide what that filling material is. Being very honest, in my experience in the last 18 years, I don't even tell patients that we are going to do such a kind of filling. First, what we need to do, first remove all the decay, infected and affected parts of the tooth in totality by using something called a Fusama stain or a caries indicated dye వేసి, caries indicated dye వేసినప్పుడు స్టెయిన్ కాకుండా దాన్ని Fusama stain అంటారు. There are companies still selling it. Nobody buys that. I would say 2% of dentists practicing across India would buy that stain. 2%. అంటే ఇండియాలో పాన్ షాప్లు ఎన్ని ఉన్నాయో దానికన్నా ఎక్కువ డెంటల్ క్లినిక్లు ఉన్నాయి. బట్ ఓన్లీ 2% ఆఫ్ పాన్ షాప్ యూజ్ ద రైట్ పాన్ లీఫ్ అన్నట్టు. ఓన్లీ 2% యూజ్ దట్ కేరీస్ ఇండికేటెడ్ డై. సో ఆఫ్టర్ యూ రిమూవ్ ఆల్ ది డీకే ఫ్రమ్ ద టూత్, if the patient is very sensitive and he has a low pain threshold, you can even numb the tooth so that it doesn't hurt him. Numbing the tooth వల్ల కొంత ఐసోలేషన్కి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే వన్స్ యూ నంబ్ ఆ సెన్సేషన్ ఉండదు కాబట్టి సెలైవా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద డీకే ఫ్రమ్ ఆల్ ద టూత్ ఏరియాస్, అండ్ ఇఫ్ ద డీకే హ్యాస్ స్ప్రెడ్ ఫార్ దెన్ ఎక్స్పెక్టెడ్, then you would not actually need a filling. పన్ను ఎనామెల్ డెంటిన్ నుంచి పల్ప్ వరకు రీచ్ అయిపోయి the roof of the pulp or the remaining dentin thickness అంటాం, if it is less than 0.5 you actually cannot even do a filling and that becomes a surprise. ఇప్పుడు పేషెంట్కి ఫిల్లింగ్ చేసేస్తాను కూర్చోండి అంటారు. తర్వాత చేసేటప్పుడు ఇది వెరీ క్లోజ్ టు ద నర్వ్ ఉందండి, సౌండ్ కూడా మాడ్యులేషన్ చూసారు, ఇలా క్లోజ్ టు పల్ప్ ఉంది, అందుకోసం మీకు సెన్సిటివిటీ అంటున్నారు, ఇది రూట్ కెనాల్కి వెళ్తుంది అంటే ఈ పేషెంట్ ఇలా చూస్తాడు, నువ్వు ఫిల్లింగ్ 2000 అని చెప్పి ఇప్పుడు రూట్ కెనాల్ 6000 వేస్తున్నావు కదా, అంతే కదా. వాడు ఏమంటుందంటే హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడు పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నేను హెయిర్ కటింగ్కి వెళ్ళాను, వాడు గ్రే హెయిర్ ఉందని నాకు తెలుసు, అయినా వాడు నన్ను కన్విన్స్ చేస్తాడు కాబట్టి జుట్టుకి రంగు వేయించుకున్నా. అలాగే ఇటు ఫిల్లింగ్ కన్నా కూర్చుంటే నేను రూట్ కెనాల్ కానీ అంటున్నాడు, వీడు కమర్షియల్. లేదు డాక్టర్ గారు నేను ఇప్పుడు చేయించుకోను, ఏంటి నంబు చేసిన టూత్ వాడికి పెయిన్ వచ్చి గెంతులు వేస్తూ ఉంటే పేషెంట్, డెంటిస్ట్ నమ్మడు పేషెంట్, అదొక ప్రాబ్లం. ఈ డెంటిస్ట్కి ఎలా చెప్పాలో తెలియదు. ఇప్పుడు నేను చెప్తే పేషెంట్ ఇందాక నేను చెప్పినట్టు ఫీల్ అవుతాడు అని డాక్టర్ ఆలోచించి దాని మీద ఏదో మసాలా ఫిల్ చేసి పంపిస్తారు. మసాలా అంటే ఏదో గ్లాస్ అయినా మొగమాట అనొచ్చు సార్, సిగ్గు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడటానికి సిగ్గుపడినట్టు. చిదాక చూడవలసిన ఫేస్ ని ఫస్ట్ టైం సరిగ్గా చూసుకుంటే మనం ఏ బొక్కలోకి వెళ్తున్నామో తెలుస్తుంది. ఐ మీన్ వేర్ ఆర్ యూ లీడింగ్ ఇన్ టు అనే తెలుస్తుంది. సిగ్గో బిడియమో మొహమాటమో
ఇంకా ఇంకా కామక్రోధ మధుమత్సరాలకి లోబడి చెప్పకుండా ఏదో చేసి పంపిస్తారు. వి లూజ్ క్రెడిబిలిటీ. చెప్పితే అర్థమయ్యేటట్టు, నేను ఈ ఎపిసోడ్ ఫీలింగ్స్ గురించి మాట్లాడినట్టు ఈ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ తోటి మనం చెప్తే, కాంట్రా ఇండికేషన్లో చెప్పాం కదా, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద నర్వ్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ అండ్ యూ మైట్ నీడ్ ఎ రూట్ కెనాల్ అని చెప్పి ఎక్స్రే తీసి ప్రాపర్ బైటింగ్ తీసి రిమైనింగ్ తక్కువ ఉంది, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సేవ్ ఇట్. బట్ అంతే కదా, ఇఫ్ యూ గో టు అ మెడికల్ హాస్పిటల్ అండ్ గో ఫర్ అ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ ఆర్ బ్రెయిన్ సర్జరీ, డూ దే ఈవెన్ ప్రామిస్ దట్ యూ విల్ వాక్ అవుట్ ఆఫ్ ద ఓటీ? ఎన్ఎస్సీ చేసినప్పుడు చచ్చిపోవచ్చు అంటారు. సో కాన్సెంట్, కానీ ఆ కాన్సెంట్స్ కరెక్ట్గా తీసుకుని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, నా ప్రాక్టీస్లో ఇన్నేళ్లలో ఐ ఫాలోడ్ ఎవ్రీ స్టెప్ వాట్ ఐమ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఆన్ దిస్ ఫిల్లింగ్ ఎపిసోడ్ టు ఎవ్రీ పేషెంట్ హూ వాక్డ్ ఇన్ టు మై క్లినిక్ ఇన్ ద లాస్ట్ 18 years. అండ్ వెన్ ఐ గో టు కన్సల్ట్ టు మై ఫ్రెండ్స్ క్లినిక్స్, ఐ టాక్ అబౌట్ ఆల్ దిస్. మా ఫ్రెండ్స్ అంటారు కొంతమంది, రాజేష్ ఎందుకురా ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రియలీ నాట్ నెసరీ అంటారు. యూ జస్ట్ డూ ద ఫిల్లింగ్ అండ్ గోనో అంటారు. ఇది ఏదో యాంటీరియర్ డైస్టిమా క్లోజర్లకి వాటికి కాస్మెటిక్ కేసుకి వెళ్ళినప్పుడు లేదు, దే హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ ఓన్లీ ఇఫ్ యూ డూ ఇట్ వాళ్ళకి తెలుస్తుంది అని నేను అని చెప్పేవాడిని. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద థింగ్. సో ఇంత జాగ్రత్తగా ఒక టూత్ని ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ మనం ఫిల్ చేయటం ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్ ద డికే ఈజ్ రిమూవ్డ్, యూ హ్యావ్ టు రిన్స్, డ్రై ఇట్ అండ్ అ సూటబుల్ రెస్టరేషన్ హ్యాస్ టు బి డన్. అప్పుడు ఈ క్యావిటీని కంప్లీట్గా ఓరల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఐసోలేట్ చేశాక, ఐసోలేషన్ కరెక్ట్గా వస్తే అప్పుడు రైట్ ఫిల్లింగ్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని, which is usually composite. Composite is a universal restorative material on any class of cavity. Class 1 to class 5 అన్నిట్లోనే యూజ్ చేయొచ్చు. Once the tooth is filled, it has to be shaped and restored to the function and is fixed properly. అది ఆల్రెడీ నేను ఫస్ట్ 2-3 times చెప్పేశాను కాబట్టి అదైతే. ఫిల్లింగ్ చేసేసాక ఐ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేషెంట్కి, ఇండికేషన్స్ చెప్పేశాను, కాంట్రా ఇండికేషన్స్ చెప్పేశాను, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ప్రొసీజర్ కూడా కరెక్ట్గా చేస్తాను. ఫిల్లింగ్ కన్నా ముందు అంటున్నారు సార్, తర్వాత ఫిల్లింగ్ కన్నా ముందు ఇవన్నీ చెప్పాలి. ముందు చెప్పి నా బాధలు ఫిల్లింగ్ చేసినప్పుడు ఏముంటాయో మళ్ళీ ఒక పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాలి. ఫిల్లింగ్ చేశాక ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, ఇంట్రా ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డెంటల్ ట్రీట్మెంట్ డన్ by a dentist has a pre-operative understanding or pre-operative instructions. అంటే నీకు ఇది అవ్వచ్చు, ఇది చేస్తున్నాను అని వాడికి ఇన్ఫార్మ్ చేస్తేనే కదా వాడు లీగ్ ఉంటుంది. బికాస్ అ కిడ్ కమింగ్ at 10 years of age for doing a filling, what do they know? Those people also doesn't look at Instagram or something and fancy things, but వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. టెల్, షో, డూ టెక్నిక్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి చూసి చెప్పి అవగాహన చేశాక ట్రీట్మెంట్ చేస్తే వావ్ ఫ్యాక్టర్ వస్తుంది. లేకపోతే తంబప్పు డౌన్ మంచిగా చేస్తే తంబప్పు లేదంటే టమ్ డౌన్ అంటే డెంటిస్ట్ వెదవని కాదు, తంబప్పు అంటే డెంటిస్ట్ బాగా చేశాను కాదు. దట్ ఎడ్యుకేషన్ షుడ్ గో. అంతే కదా. ఇప్పుడు ఇఫ్ గురువు గివ్స్ అ మంత్ర, ఆ మంత్రం ఏంటి, దాని ఎండ్ రిజల్ట్ ఏంటో తెలిస్తే వీడు సాధకుడు సాధన చేస్తాడు. ఇన్ ఎనీ రిలీజియన్, ఎనీ కల్చర్. ఏమి లేకుండా ఊరినే రామ అంటే ఏమొస్తుంది? ఆ డాక్టర్ ఎంత గొప్ప అయినా సరే, ఈవెన్ స్వామి వివేకానంద రామ అంటే మోక్షం వస్తుంది అనుకున్నారు అనుకోండి, మా రామ అన్న కూడా వస్తుంది. బట్ యూ షుడ్ నో వాట్ యు ఆర్ హెడింగ్ టు, బోత్ పేషెంట్ అండ్ డాక్టర్. ఒక డాక్టరు ఒక పేషెంట్ కలిసి చేసి క్యావిటీలో చేసి జర్నీ సక్సెస్ వస్తే, పేషెంట్ ఓపిక్గా చాలా సహనంగా డాక్టర్ చెప్పింది విని కరెక్ట్గా చేయించుకుంటే, ఇట్ ఈస్ పేషెంట్ సక్సెస్, నాట్ డాక్టర్స్ క్రెడిబిలిటీ. నేనైతే వెన్ పీపుల్ టెల్ మీ దట్ యూ డిడ్ అ గుడ్ జాబ్, ఐ టెల్ దెమ్ ఐ డిడ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ యాజ్ అ డాక్టర్. యూ ఆర్ వెరీ వెరీ కోఆపరేటివ్, యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యూ టుక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ అండ్ ఐ వుడ్ సే ద క్రెడిట్ గోస్ టు యూ. తర్వాత ఇలా ఉంటాయండి.
సో కొంచెం దిస్ వాస్ గోయింగ్ లిటిల్ డీపర్ ఇన్ టు మై థింగ్. సో ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆపరేటివ్లో ఫిల్లింగ్ చేసేటప్పుడు టెల్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. అంటే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ టూకీగా ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ డాక్టర్స్ డ్యూటీ కన్నా పేషెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ యువర్ డెంటిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, if you are using any medication, vitamins and drugs which if you are taking, adi patient responsibility, doctor చెప్పటం. డాక్టర్స్ డ్యూటీ ఈజ్ ఆల్సో టు ఆస్క్, బట్ అడిగినా అడగకపోయినా పేషెంట్ చెప్పాలి. దెన్ యూ హ్యావ్ టు ఈట్ బిఫోర్ ద అపాయింట్మెంట్. ఎందుకంటే ఒక 1 hour పోస్ట్ ఆపరేటివ్ దేర్ మైట్ బి ఇన్స్ట్రక్షన్స్. పోస్ట్ ఆపరేటివ్ డు నాట్ ఈట్ హార్డ్, హాట్, స్టిక్కీ ఫుడ్ అంటాం. ఎందుకంటే ఫిల్లింగ్ వన్స్ డన్ it becomes a solid. Filling is definitely a solid. It cannot be a semi-solid or a liquid. So coefficient of dermal expansion, linear expansion, cubical expansion. ఎంతసేపు వరకు సార్? At least about an hour. Okay. Because no, tooth is a different material. Though composites resemble tooth structure, they are chemically different. కాబట్టి ఒక 1 hour వరకు బయోకంపాక్టబిలిటీ థింగ్స్ ఉంటాయి. సో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్, క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని ఫిజిక్స్లో చదువుకుంటాం. అవన్నీ లేకుండా కొన్ని హార్డ్ హ్యావ్ యువర్ మీల్ అండ్ కమ్ సో దట్ ఆఫ్టర్వర్డ్స్ ఫర్ 1 hour యూ కెన్ టేక్ రెస్ట్ సో దట్ యూ విల్ బి ఫిట్ అండ్ రెడీ. తిని రాస్తే ఇప్పుడు సపోజ్ క్లాస్ 2 రెస్టరేషన్ ఉందనుకోండి, ఎక్స్టెన్సివ్ క్లాస్ 2 రెస్టరేషన్ చేసినప్పుడు అది ఒక 1.5 hour పడతాయి. ఆయన నోట్ తెలుసుకుని కూర్చోవాలా, దానికి ఓపిక ఉండాలా. సో దే హ్యావ్ టు ఈట్ ప్రాపర్లీ అండ్ కమ్ అన్నది few of those pre-operative instructions. You can also tell when there's a need for anesthesia and if you are hypersensitive we might numb you. So conservative procedures కి నంబు చేయవలసిన అవసరం యూజువల్గా అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం ఎనీ ఆపరేటివ్ ప్రొసీజర్ షుడ్ బి క్యారీడ్ ఆన్ లోకల్ అనెస్థీసియా అంటాం. బట్ లోకల్ అనెస్థీసియా కూడా లేకుండా కూడా చేయొచ్చు ఇఫ్ ద డాక్టర్ ఇస్ స్కిల్డ్ ఎనఫ్ టు డూ ఇట్. అలా అని చెప్పి అసలు లోకల్ అనెస్థీసియా ఇవ్వకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దట్స్ నాట్, అంటే దెర్ ఇస్ అ థిన్ ఫైన్ లైన్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. అది బైపాస్ చేయకూడదు. సో దోస్ ఆర్ ద యూజువల్ ఇన్స్ట్రక్షన్స్. ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్ చేస్తున్నప్పుడు. ఇంట్రా ఆపరేటివ్ we should always say you are in safe hands, relax, be still, we are doing our best. And when you are doing, give running commentary. ఇప్పుడు ఎనామిల్ వరకు అయింది, క్యావిటీ సగం అయింది, you say okay I will take another 3 minutes to do it. When you know, if you really know what you're doing, you can tell them running commentary. If you have any discomfort please tell me అని చెప్పాలి, reinforcement. We should also tell them don't avoid moving the tongue. కొంతమంది హిస్టరిక్ పీపుల్ ఉంటారు, అదేదో జరిగిపోతుంది లోపల ఏదో పాము వచ్చి దూరిపోయినట్టు ఫీల్ అవుతారు. ఏంటి అన్నేళ్ళు ఇగ్నోర్ చేసిన ప్రాబ్లము. తర్వాత ఏమంటారు, ఆఫ్టర్ డూయింగ్ ద ఫిల్లింగ్ విల్ ఐ బి ఫైన్ ఇమీడియట్లీ. అంటే ఆ పన్ను పుచ్చబెట్టింది ఆల్రెడీ 2-3 years అయింది, కెన్ ఐ బి గుడ్ ద నెక్స్ట్ డే అంటే నెవర్ ప్రామిస్. యూ షుడ్ నెవర్ ప్రామిస్ patients, or patients should not ask that question on the thing because it is embarrassing to the doctor. Will I be fine tomorrow morning? Ante you have not been eating on the tooth for the last 2 years properly. Occlusion has been, function is divide, hystrics have been gone to toss. Next day morning perfect ga undaru. So after the filling is done, after polishing everything after it's done properly, we should tell the patient to be patient. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఆత్రం పడకరా బాబు, నువ్వు పేషెంట్గా ఉండు, నీకు అన్నీ చెప్పాను కదా, నేను బాడీ మెటీరియల్స్ చెప్పాను, నేను నీ ఇండికేషన్స్ చెప్పాను, నీ కాంట్రా ఇండికేషన్స్ చెప్పాను, అన్నీ చెప్పాక నౌ సిన్స్ యూ నో ఎవ్రీథింగ్ అండ్ యు ఆర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రొసీజర్, ప్లీజ్ బీ పేషెంట్, డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ బీ రిలాక్స్డ్. క్లోజ్ యువర్ మైండ్. నేను పేషెంట్స్ కూడా చెప్తా, క్లోజ్ యువర్ మైండ్, షట్ ద బ్రెయిన్ అండ్ స్టే రిలాక్స్డ్ అండ్ డోంట్ కోఆపరేట్, బీ నార్మల్. కోఆపరేట్ చేయమంటే నాలుగు ఇటు సైడ్ చేస్తారు, ఇటు సైడ్ మూవ్ చేస్తారు, ఇటు సైడ్ మూవ్ చేస్తారు, అటు సైడ్ మూవ్ చేస్తారు, నాలుగు ఎట్ వెళ్తుంది అన్నది మేము చేసేటప్పుడు నిజంగా పేషెంట్కి ఆ సెన్సేషన్ వాళ్ళు చేయలేరు. ఐ యూజువల్లీ టెల్ వెరీ గుడ్ పేషెంట్స్ నాట్ టు కోఆపరేట్. మీరు కాన్షియస్గా మీరేం చేయొద్దు, నేను చేసుకునేది నేను చేస్తాను. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ ఇంట్రా ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఐ గివ్. సో పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కాబట్టి వీ యూజువల్లీ వెన్ యూ డూ అ టెంపరరీ ఫిల్లింగ్, అంటే వెన్ ద క్యావిటీ ఈస్ వెరీ డీప్, వెన్ యూ డూ అన్ ఐపీసీ ఆర్ డిపిసి ఆర్ పల్పెక్టమీ ఆర్ పల్పాటమీ, టెంపరరీ ఫిల్లింగ్ పెడతాం కదా, ఈ సే డోంట్ ఈట్ అట్లీస్ట్ టిల్ 48 hours. ఎందుకంటే ఆ ఫిల్లింగ్ గట్టిపడి ఊడిపోకుండా లోపల ఉన్న మెడికేషన్ రిజాల్వ్ అవ్వాలంటే
యూజువల్గా 48 hours అని ఓల్డ్ టైమర్స్ మేము స్టార్టింగ్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్లో మేము కూడా చెప్పేది. బట్ ఐ థింక్ ద ఇనిషియల్ సెట్టింగ్ టైము ఫైనల్ సెట్టింగ్ టైం అయిపోతాయి అన్నిటికీ. ఫైనల్ సెట్టింగ్ టైం నాట్ మోర్ దెన్ 2 hours టెంపరీ రెస్టోరేషన్స్కి. 2 hours తర్వాత తినొచ్చు. దేర్ కుడ్ బి సమ్ సెన్సిటివిటీ అని చెప్పాలి. పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్టెంట్ దెర్ కుడ్ బి సమ్ సెన్సిటివిటీ. యూ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్, దెర్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ రైట్ ఐసోలేషన్. కాబట్టి కొంత సెన్సిటివిటీ ఉంటుందని చెప్పాలి. ఇఫ్ యూ సే యూ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, వాట్ ఈస్ పర్ఫెక్షన్? వీ కెనాట్ డిఫైన్ దట్. కాబట్టి సెన్సిటివిటీ ఉంటుందని చెప్పాం కాబట్టి ప్రొసీజర్ ఫ్లా చేసి దానివల్ల సెన్సిటివిటీ వస్తే నేను చెప్పాను ముందే నీకు సెన్సిటివిటీ ఉంది అని చెప్తూ అది కాదు. బట్ ప్రొసీజర్ అలర్ట్స్ ఉండకూడదు. బయట ఇష్యూస్ ఉండొచ్చు అని చెప్పాలి, లేకుండా కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ పోస్ట్ తర్వాత ఫిల్లింగ్ చేశాక దేర్ షుడ్ బి అ చెకప్ డన్ బై ద డెంటిస్ట్ ఆఫ్టర్ 3 days ఫర్ అ ఫాలో అప్. మనం చేసిందంతా బాగుందా? మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటాము. సో మనం మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయ్యాక ఒకసారి రీచెక్ చేసుకుంటాం కదా, మన ప్రొసీజర్ అంతా ఒక చెక్ లిస్ట్ ప్రకారము కరెక్ట్గా మనం అనలైజ్ చేసుకుని 3 days తర్వాత ఫాలోఅప్ రమ్మనాలి. సో చేసిన మర్నాడు వెరీ పేషెంట్ సెంట్రిక్ డెంటిస్ట్ విల్ కాల్ ద పేషెంట్, ఆర్ వెన్ దే విల్ బి డెంటిస్ట్ బిజీగా ఉన్నా అట్లీస్ట్ దేర్ అసిస్టెంట్స్ ఆర్ ఫ్రంట్ డెస్క్ పీపుల్ విల్ కాల్ అండ్ ఫైండ్ అవుట్ ఆర్ యూ ఫైన్. దెన్ దే విల్ సే ఐమ్ ఓకే. బికాస్ ఇండికేషన్స్ కాంప్లెక్సిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, డాక్టర్ గారు చెప్పారు నథింగ్ టు ప్యానిక్ ఆన్ ద day 1 అండ్ బాగుంది. అది బాగాలేకపోతే నెగిటివ్ రివ్యూ రాయటం, బాగుందంటే పాజిటివ్ రివ్యూ రాయటం, ఇవన్నీ మళ్ళీ పైచచ్చుకానందాలు. సో ఇలాంటి ఈ ధోరణిలో అంతే కదా. ఇప్పుడు డెంటిస్ట్లలో ఉన్నారంటే గుడ్ ఎక్స్పీరియన్స్ పేషెంట్ వి ఇమీడియట్లీ ఆస్క్ ఫర్ రివ్యూ. ఆ రోజు బాగా చేసామని రివ్యూ రాస్తాడు, రేపు పొద్దున్న నొప్పి వచ్చిందంటే వీడు దొంగ అంటాడు. సో దొర ఈజ్ నాట్ ఆన్ ద డాక్టర్, ఇట్స్ ఆన్ ద పేషెంట్. నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఫిల్లింగ్స్ చేస్తే దేర్ షుడెంట్ బి ఎనీ ప్రాబ్లం. సో దీంతో పాటు ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లెక్సిటీస్ కొన్ని జరుగుతాయి. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు చేసేస్తాము విచ్ కుడ్ లీడ్ ఇన్ టు కాంప్లెక్సిటీ. సో కాంప్లెక్సిటీస్ ఆర్ ఒక 9 కాంప్లెక్సిటీస్ నేను ఎన్యూమరేట్ నేను ఐ కెన్ రికలెక్ట్, స్టార్టింగ్ విత్ tooth sensitivity. I will just go one by one fast. Post operative complexities could be tooth sensitivity. Tooth eppudu sensitive avuddo, I'll say there could be mild to moderate discomfort, no pain. There could be a bite related issue. ఇవన్నీ ఏంటి, ప్రొసీజర్లో ఎర్రర్స్ చేసినప్పుడు నార్మల్ ర్యాండమైజ్డ్ క్లినికల్ కంట్రోల్ ట్రయల్స్తో ప్రోటోకాల్స్ కరెక్ట్గా ఫాలో కాకపోతే వచ్చి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. లేకపోతే అసలు ఈ ప్రాబ్లమ్స్ అసలు నెవర్ విల్ హ్యాపెన్. సో ఫిల్లింగ్ సెన్సిటివ్ అవుతాం, లూజ్ అవుతాం. అంటే ఈరోజు చేసిన ఫిల్లింగ్ కదులుతామో, రేపొద్దున ఊడిపోతామో, తర్వాత ఇప్పుడు ఊడిపోతామో. ఎలర్జిక్ రియాక్షన్ టు ఫిల్లింగ్స్ కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఆర్ యాబ్సెసెస్ వస్తాయి. అంటే అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ అ క్రాక్డ్ టూత్. ఫిల్లింగ్ చేశాక పన్నే బ్రేక్ అవ్వచ్చు. దే కుడ్ కాజ్ నర్వ్ ఇరిటేషన్ ఆర్ డ్యామేజ్. ఇన్ఫెక్షన్ టు ద సరౌండింగ్ గమ్స్ అండ్ టిష్యూస్. దీస్ ఆర్ ద 9 కామన్ ప్రాబ్లమ్స్ విచ్ వి ఫేస్ బికాస్ ఆఫ్ ప్రొసీజరల్ ఎర్రర్స్. సో ఈ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. సెన్సిటివిటీ ఏంటంటే ఆ మెటీరియల్ని సరిగ్గా యూస్ చేయకపోయినా. వెన్ టు వరీ, వెన్ it is normal to experience some kind of sensitivity to hot, cold and sweet foods, but you need not worry about it because I think dentists can, if bonding sariga cheyakapothe the tooth can get sensitive. Composites anna chunde 90%, about 60% of dentists don't use composites, fearing sensitivity from acid. Ante 37% phosphoric acid vaadtamu composite chesinapudu. You need to partially etch the enamel అంటాం. అంటే యూ మేక్ ఇట్ పోరస్ సో దట్ ద కాంపోజిట్ గోస్ అండ్ బాండ్స్ విత్ ఇట్. అది సరిగ్గా చేయకపోతే సెన్సిటివిటీ వస్తుంది. దట్స్ అ ప్రొసీజరల్ ఎర్రర్. పెయిన్ అండ్ డిస్కంఫర్ట్. క్యావిటీ చాలా క్లోజ్ టు ద నర్వ్ ఉంటుంది. మొహమాటం కోసం కామక్రోధ మదమత్సల్యాలకు లోబడి ఫిల్లింగ్లు చేస్తే పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది. బైటింగ్ ప్రాబ్లమ్స్. ఒకసారి ఫిల్లింగ్ రెస్టోర్ చేశాక నార్మల్ ఫంక్షన్ రెస్టోర్ చేయాలనుకున్నాం కదా కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ గురించి చెప్తూ, అది చేయకపోతే ఇష్యూస్ వస్తాయి. దానికి కరెక్టివ్ థింగ్స్. ఈ 9 నేను ఎలిసిట్ చేసేది, ఐ వాజ్ నాట్ ఎ పర్ఫెక్షనిస్ట్.
then or now, because I have a checklist to follow, that every step is done deliberately, you can avoid all these problems. చెక్లిస్ట్ లేదు, ఏమీ లేదు, ఊరినే ఇట్స్ లైక్ రోడ్డు మీద వెళ్తూ హెయిర్ కట్కి వచ్చితే జుట్టు మరీ పెరుగుతుంది, పండు పెరగదు కదా. సో సెన్సిటివిటీ అండ్ ఫిల్లింగ్ సెన్సిటివిటీ అండ్ లూజనింగ్ ఆఫ్ ఫిల్లింగ్స్, appropriate filling, composite when it is not an indication, if you do it, it will fail. Composite, I said, is the best material in the world. And if it is done in the right indication with the right protocol, it will last for a lifetime. That doesn't mean it is, when it is used in a contraindication, it will fail. So failure of composite is what అన్నది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎలర్జిక్ రియాక్షన్ టు ఫిల్లింగ్స్ ఏమవుతుంది, కాంపోజిట్స్ కరెక్ట్గా స్టోర్ చేయనప్పుడు దాంట్లో ఒక కెమికల్ కాన్స్టెంట్ ఉంటుంది, అది లీచ్ అవుట్ అయినప్పుడు దట్ లీడ్స్ టు ఎలర్జిక్ రియాక్షన్స్. అంటే ఎక్స్పైర్ అయిపోయిన మెటీరియల్, నియర్ ఎక్స్పైరీ మెటీరియల్, ప్రాపర్ స్టోరేజ్, ఎక్స్పైర్డ్ కాని మెటీరియల్ ప్రాపర్ ambient టెంపరేచర్స్లో స్టోర్ చేయకపోతే ఇట్ విల్ కాజ్ ఎలర్జిక్ థింగ్స్. సిల్వర్ అన్నాను చూడండి, సిల్వర్ వెరీ కామన్ అలర్జిక్ రియాక్షన్ వాజ్ ఎనామెల్ టాటూ. అంటే అదర్ టూ స్ట్రక్చర్ గ్రే అయిపోతుంది బికాస్ ఆఫ్ ద లీచింగ్ ఆఫ్ మెర్కురీ, అది ఒక ఎలర్జిక్ రియాక్షన్. లేదా గమ్, క్లాస్ 2 ఫిల్లింగ్స్లో సిల్వర్ వాడినప్పుడు గమ్ మీద పడినప్పుడు గమ్ బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని అమాల్గమ్ బ్లూ అంటారు. సో పేషెంట్ పానిక్ అయిపోతాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అంటే రాంగ్ మెటీరియల్ సెలెక్షన్ ఇన్ అ కాంట్రాఇండికేషన్ లీడ్స్ టు ఎలర్జిక్ రియాక్షన్స్. ఇట్ కుడ్ లీడ్ టు ఇన్ఫెక్షన్ ఇన్ ద యాబ్సెస్ సమ్టైమ్స్. అంటే ఫిల్లింగ్ చేయకూడని చోటన రూట్ కెనాల్ చేయాలి, రిమైనింగ్ డెంటిన్ థిక్నెస్ 1 millimeter కన్నా తక్కువ ఉన్నప్పుడు ఐపీసీలు డిపిసిలు చేయకుండా ఊరికే వెళ్ళి పర్మనెంట్ ఫిల్లింగ్ ప్రామిస్ చేసాం కదా, కన్సల్టేషన్ సగం 10 minutes కన్సల్టేషన్, 20 minutes కన్సల్టేషన్ చేస్తే అప్పుడు యు ఆర్ బర్జింగ్ యువర్ సెల్ఫ్ టు ఇట్, విచ్ విల్ లీడ్ ఇన్ టు ఇన్ఫెక్షన్. అంటే ఎక్స్రే లేకుండా ఫిల్లింగ్ చేసి ముందు ఒక ఎక్స్రే, ఫిల్లింగ్ చేసాక ఒక ఎక్స్రే, ఐ థింక్ ఇట్స్ గోల్డ్ స్టాండర్డ్ అండ్ మ్యాండేటరీ అక్రాస్ ద వరల్డ్. క్రాక్ టూత్ ఇండికేషన్ లేని చోటన ఫిల్లింగ్ చేసి బ్రక్సర్స్లో ఫిల్లింగ్ చేస్తే పన్ను బ్రేక్ అయితే తప్పదు, అప్పుడు నర్వ్ ఇరిటేషన్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఐ సెడ్ a filling should be in normal tooth form, function in the aesthetics while maintaining the integrity with around surrounding structures. Gum infections, మనం చేసిన ఫిల్లింగ్ గమ్ మీద చేసి అయితే గమ్ అక్కడ ఏడుస్తుంటుంది. సో ఫిల్లింగ్ నా ఇంట్లో నా బౌండరీలో నేను ఇల్లు కట్టుకుంటే పర్లే, పక్కింటి బౌండరీలోకి వెళ్ళిపోయి ఫ్రీజింజబుల్ సల్కస్లో క్లాస్ 5 ఫిల్లింగ్ చేసిన, ఓవర్ హ్యాంగ్ రెస్టరేషన్ క్లాస్ 2లో చేసిన, that will cause unnecessary damage of other structures, which no dentist will do. And if somebody faces such an issue, that means to say there is a procedural error. ఇవన్నీ ఇందాక నేను అన్నట్టు కాంప్లెక్సిటీస్ కన్నా, వాట్ వాజ్ ఐ సేయింగ్, దీస్ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లెక్సిటీస్ కన్నా పోస్ట్ ప్రొసీజరల్ ఎర్రర్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి, ఈ కాంప్లెక్షన్స్ వస్తాయి. అంతే కదా, ఎర్రర్ ఉంటే కాంప్లెక్సిటీ వస్తుంది, ఎర్రర్ లేని కాంప్లెక్సిటీ ఎందుకు వస్తుంది? సో బేసిక్గా నేను ఫిల్లింగ్ అనేది చాలా తక్కువ పదం, చిన్న పదం, ఒక చిన్న ప్రొసీడ్యూర్ అనుకున్న దానికి నాకు తెలిసి దిస్ ఇస్ వెరీ వాస్ట్. దీనికి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసే దానికన్నా ఇంకా ఎక్కువే ఉంది. ఎన్ని మినిట్స్ మనం మాట్లాడాం, ఇఫ్ యూ కెన్ జస్ట్ టెల్? బట్ వి హావ్ స్పోక్ అబౌట్ 1 or 12 minutes. Oh my god, 1 or 12 minutes is less for a filling. ఇది ఎందుకంటే ఒక పేషెంట్ ఫస్ట్ టైం ఇనిషియల్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఫిల్లింగ్ చెయ్యాలి అంటే ఒక డాక్టరు సో యూ కెన్ ఆల్సో సే సంథింగ్, జూనియర్స్ ఫస్ట్ ఏదో పాస్ అయిన 2-3 yearsకి క్లినిక్ ఓపెన్ చేస్తున్నాడు, ఇవన్నీ చెప్తే ఇండికేషన్స్ కాంట్రాఇండికేషన్స్ అయితే పేషెంట్ పారిపోతాడు అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో దే కెన్ ఆల్వేస్ సే, యూ గో టు దిస్ యూట్యూబ్ లింక్, see what the Dr. Rajesh is talking about, understand everything and come back to us, and I'll do it ante everything is over. That's what I'm about to say. This is a closure of a booklet kind of what I felt. It's a synopsis of one of the most commonest, easiest, neglected things అన్ని నేను ఎన్యూమరేట్ చేశాను. నాకు చాలా తెలియనివి చాలా నేను ఈరోజు తెలుసుకున్నాను, అండ్ ఇన్ అ వెరీ బెటర్ లైక్ బటర్ వేలో నాకు చాలా ఈజీగా అర్థమైంది సార్.
ఎలా అట్టుపండు నవిలి ఇస్తే మింగటమే. అవును అవును సో ఇదంతా అయిపోయాక ఏముంది, ఒక సింపుల్ చెక్ లిస్ట్. ఏం ఇన్స్ట్రుమెంట్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, అవన్నీ పెట్టుకుంటాం, అవన్నీ వాడేస్తాం. ఒక ఫిల్లింగ్ పర్ఫెక్ట్గా చేయాలంటే ఒక 30 minutes 35 minutes అయిపోతుంది. తర్వాత ప్రొసీజర్ కరెక్ట్గా ఉంటే కాంప్లెక్సిటీ ఎందుకు వస్తాయి? మీకు గుర్తుందో లేదో సార్, ఈ స్టార్టింగ్ ఎపిసోడ్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు, ఇంతమంది ఫిల్లింగ్ చేస్తుండగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి Oh my అనేది God. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. బట్ ఐ హావ్ గాట్ క్లారిటీ. అలా కాదు, ఈ మనం ఇనీషియల్ కన్సల్టేషన్స్లో నేను ఎన్యూమరేట్ చేసిన వాటిల్లో 30 to 40% చెప్పిన డెంటిస్ట్ దగ్గర కాస్ట్ గురించి నెగోషియేట్ చేయకుండా, నేను ఈ దాంట్లో చెప్పా, క్వాలిటీ, కాస్ట్ అండ్ టైం, యూ కెనాట్ గెట్ ఆల్ త్రీ. క్వాలిటీ దగ్గర నో డెంటిస్ట్ విల్ కాంప్రమైజ్. అలాంటి డెంటిస్టు నేను చెప్పిన దాంట్లో 100% ఏకీపిస్తారు, 30 to 40% ఖచ్చితంగా చెప్తారు. అలాంటి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని టార్చర్ చేయకుండా ఫీలింగ్స్ చేసుకుంటే దే విల్ బి ప్రిడిక్టబుల్ ఫర్ షూర్ ఫర్ లైఫ్ టైం, నో డౌట్. నేను గ్యారంటీ, వాళ్ళు గ్యారంటీ అడగలేదు, నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఈ పాడ్కాస్ట్ మొత్తం విని, నేను ఈ పాడ్కాస్ట్ మొత్తం విన్నాను వాడిని వెళ్ళి డెంటిస్ట్ చెప్తే, ఎవరైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలుగు వాళ్ళు, ఎందుకంటే నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేశాను కాబట్టి, చేస్తే ఎవ్రీ డెంటిస్ట్ విల్ అప్రిషియేట్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఈజ్ వాట్ ఐ స్టడీడ్ ఇన్ మై టెక్స్ట్ బుక్ టు క్లియర్ దట్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ సబ్జెక్ట్. అండ్ వెల్, దట్స్ అ ఫేవరెట్ సబ్జెక్ట్ ఫర్ మీ. ఇప్పటివరకు నాకున్న సర్కిల్లో ఫిల్లింగ్ అనేది ఒక్కసారేనేమో చేయించుకునేది అని అనుకున్నాను. బట్ నాకున్న సర్కిల్లో రీఫిల్లింగ్సే నేను ఎక్కువ విన్నది. ఏంటంటే వెన్ నాట్ టు డూ డెంటిస్ట్రీ అన్నది ఇంకోటి ఉంటుందండి. కాంట్రాఇండికేషన్స్లో ఫిల్లింగ్లు చేస్తే పోతాయి. సరిగ్గా ప్రొసీజర్ ఫాలో అయిపోతే కాంప్లెక్సిటీ అన్నది డిప్లొమాటిక్ టర్ము, మిస్యూజ్ అబ్యూజ్ ఆఫ్ ద ప్రోటోకాల్. ఇంకోటి హియర్ ఐ వాంట్ టు యాడ్ ఎ నోట్. ఆఫ్టర్ 18 years of practice, ఐఎమ్ స్టిల్ అ ప్రాక్టీషనర్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. ఇవన్నీ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తూ, ఎక్స్పర్టీజ్ ఈజ్ అబౌట్ వెన్ యూ డోంట్ ల్యాండ్ అప్ ఇన్ అ కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీ లేకపోతే ఒక 10 years ఇన్ ఫీలింగ్స్, ప్రాబబ్లీ దట్ ఫెలో కెన్ సే దట్ మేబీ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్, మేబీ. సో అవర్ లైసెన్స్ టు ప్రాక్టీస్ అన్నామే తప్ప లైసెన్స్ టు ఎక్స్పర్టైజ్ అని ఏం లేదు. వీఆర్ నాట్, నోబడీ సేస్ వీఆర్ ఎక్స్పర్ట్స్. వీ సే వీఆర్ అ బ్యాచులర్ ఇన్ డెంటల్ సర్జరీ ఆర్ అ మాస్టర్, బట్ యు ఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డెంటిస్ట్రీ. నో డెంటిస్ట్ under the sun and moon can call themselves experts until unless they have been doing that consistently for more than 10 years. ఒక ఫిల్లింగ్ 10 years చేసినాడుకి they can probably understand that they will be able to deliver results. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మంది ఒక మినిమం క్లారిటీ లేకుండా చాలా ఒకటి అయ్యింది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా చాలా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫిల్లింగ్ చేయించుకోవడమే జరుగుతుంది. మేము ఇప్పటి వరకు యంగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చినప్పుడు వెన్ దే సే ఐ కెన్ డూ అ ఫిల్లింగ్ పర్ఫెక్ట్లీ, నాకు ఇప్పటికి కొన్ని ప్లేసెస్లో క్లాస్ 2 రెస్టరేషన్ చేయాలంటే నిజంగా వణుకుతుందండి. ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ సమ్ టైమ్స్ ఇస్ టు డూ అ ఫిల్లింగ్. ఇంప్లాంట్ పెడతాం ఈజీ, క్రౌన్ చేయటం ఐ మీన్ ఫర్ మీ ఇట్స్ లైక్ షర్ట్ వేసుకున్నట్టు. ఇంప్లాంట్ పెడతాం ఏంటంటే షర్ట్ ఇప్పినట్టే. దోస్ హై ఎండ్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ. క్లాస్ 2 చేయాలంటే యూ షుడ్ బి అ మ్యాన్ and you should have that thing in you to do it. So that's where it is. ఈ ఫిల్లింగ్స్ సరిగ్గా ఇండికేషన్స్లో చేయలేనప్పుడు ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విచ్ we will go in the next episode is probably microvascular neurosurgery of the tooth. Microvascular neurosurgery అంటే root canal treatment. Root canal is very famous, but what we do, that's a rocket science. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్. సో ఐ థింక్ thank you very much for the patient hearing, and I really wish and think that people, general public, freshers and juniors with less than 5 years of experience who feel and struggle that నేను ఫిల్లింగ్ పెట్టించుకోమని చెప్పకూడదు, ఫిల్లింగ్ చేయించుకోమని చెప్పకూడదు. యూ షుడ్ సే దట్ దిస్ ఇస్ వాట్ యు నీడ్ అండ్ ఇట్స్ అ ప్రొసీజర్. ఇప్పుడు కార్డియాక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాడు వెళ్ళిన వెంటనే నీకు స్టెంట్ వేస్తాను బాగుంటుంది అంటే చేయించుకోరు కదా. ఫిల్లింగ్ బాగుంటుంది అని చెప్పుకుంటాం కాదు, ఇండికేషన్స్ కాంట్రా ఇండికేషన్స్ వాడు చెప్పడానికి ఆ కరేజ్ లేకపోతే అట్లీస్ట్ పలానా యూట్యూబ్ వీడియో చూసి రారా బాబు
ప్రొసీజర్, ఎందుకంటే వీఆర్ ఆల్ టాట్ టు డూ ద ప్రొసీజర్ రైట్, ఓన్లీ దెన్ దే గివ్ అస్ ద డిగ్రీ. మధ్యలో ఎక్స్పర్ట్స్ అనుకున్న వాళ్ళు ప్రాబ్లమ్స్ చేస్తారు తప్ప ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అందరూ పర్ఫెక్ట్గా చేస్తారండి. ఓన్లీ ఎక్స్పర్ట్స్ మేక్ మిస్టేక్స్, ప్రాక్టీషనర్స్ విల్ డూ ఇట్ రైట్. అండ్ వితౌట్ నోయింగ్ దిస్, వెరీ ఫ్యూ పీపుల్ or no people will pass out of dental colleges because the curriculums are strict once upon a time, and it became a little relaxed. That's a thing, but I think the good time will come. And this is just a start, and I hopefully request you to patiently wait for the lot more interesting topics to come. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ వైజ్ కానీ సర్జరీస్ వైజ్ కానీ, అండ్ పేషెంట్ కేర్, పేరెంట్స్, బేబీ హెల్త్, లాట్ మోర్ టు డిస్కస్. సో ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రమే. టోటల్ 48 ట్రీట్మెంట్స్ రొటీన్గా చేస్తాము. ఐ వాంట్ టు గెట్ ఇంటు nitty-gritty of everything. And if people say that it is good, I want to really empower patients with intra-procedural things what doctors do and how to choose it to determine price. ఫిల్లింగ్ అంటే ప్రైస్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ థింగ్ ఫిల్లింగ్ అంటే ప్రైస్, ప్రొసీజర్ వద్దు. ఎవడు తక్కువ చేస్తాడు అన్న మైండ్ సెట్, ఎంత తక్కువ చేయాలన్నది మన డాక్టర్ల మైండ్ సెట్. సరసమైన ధరలో విరసంగా చేయాలనుకుంటారు. ఏంటి సరసం విరసం? నథింగ్ చీప్ ఈస్ క్వాలిటీ. నథింగ్ quality will be available cheap if you follow the protocol. So I will talk about pricing and other things of these fillings maybe after completing all the series. Definitely. As a different playlist. Definitely. Thank you so much. And please hopefully wait for the next episode, and that will be rocking so soon. Thank you, sir. Thank you.